హలో, హలో, హలో. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ వస్తేజ్ గాని ఏమైనా అప్డేట్లు ఉన్నాయంటే పెద్దగా ఏం లేవు. ఆఫ్‌కోర్స్ మా లాస్ట్ ఎపిసోడ్ వినుంటే మేము 125 ఎపిసోడ్స్ మేము కంప్లీట్ చేశామండి. బేసిక్‌గా నేను ఈ పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేసే కొద్దీ నేను అనుకున్నానేంటంటే నేను 2 చేయాలి. ఫస్ట్‌ది ఏంటంటే యాక్చువల్లీ 3 చేయాలి. ఫస్ట్‌ది ఏంటంటే అన్నిట్లకంటే పెద్దది ఏంటంటే నేను వేరే దేశంలో పుట్టి పెరిగాను గాబట్టి, ఇక్కడ చాలామంది ఏం జెప్తారంటే, లేకపోతే జనరల్‌గా ఏం జెప్తారంటే, నాకు తెలుగు సినిమా అంటే చాలా ఇష్టం. కానీ నువ్వు వాళ్ళ గురించి ఏమైనా అడిగితే వాళ్ళకి బొంగు గూడా తెలీదు. సో, నేనెందుకు ఇది ప్రయత్నం చేశానంటే, స్టార్ట్ చేశానంటే, నేను నాకు తెలుగు సినిమా ఎంత ఇష్టమో మీ అందరితో పంచుకోవడానికి అండ్ బేసిక్‌గా అది ప్రూవ్ జేయడానికి, ఒక ప్రూఫ్‌గా చూపియడానికి నేను ఈ పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేశాను. రెండోదేంటంటే, ఆఫ్‌కోర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ గెస్ నాలెడ్జ్ పరంగా ఎంటర్టైన్మెంట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ మిమ్మల్ని అందరినీ ఆహ్, ఇది విని మీరు ఎంటర్టైన్ అయ్యి బేసిక్‌గా మీ జీవితంలో ఇంకేదో ఎంటర్టైన్మెంట్ తీసుకురావడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. నేను ఆశిస్తున్నాను. అంటే లేకపోతే యూనో బేసిక్‌గా నేను ఆశిస్తున్నాను అది జరుగుతుందని. లేకపోతే అది కొంచెం కష్టంగానే అవుతది. ఇంకోటేంటంటే ఐ నో నాకు తెలుసు నేను చాలా ఏంటది పదాన్ని నేను స్టంబుల్ అవుతాను. ఎందుకంటే ఆ ప్రొనౌన్సియేషన్ పరంగా నేను కూడా మళ్ళీ వినే కొద్దీ అది ఇంకేదో అవుతది. బట్ బేసిక్‌గా ఏం చేయలేం బేసిక్‌గా. అంటే అదట్లా అవుతది. మొత్తం ఒక ఫ్లోలో మేము రికార్డ్ చేసాం కాబట్టి, ఆ ఎడిటింగ్ చేసే కొద్దీ అది చాలా కష్టం. మళ్ళెళ్ళి దాని తర్వాత ఆ పదం మార్చాలంటే మళ్ళీ మొత్తం స్టార్టింగ్ నుండి తీసుకెళ్ళి అది కొంచెం కష్టంగా ఉంటది గానీ, మూడోదేంటంటే అన్నిట్లికి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకు వీడంతా చూసిన సినిమా గురించి రివ్యూ చెప్తున్నాడు, ఇది చెప్తున్నాడు. మరొకసారి ఏంటంటే రివ్యూ చేసే కొద్దీ నేను ఎట్లా జెప్తానంటే, బేసిక్‌గా ఓహో! సినిమా ఇట్లా కూడా చూడొచ్చా? లేకపోతే మీకు కూడా ఏదో ఒక నాలెడ్జ్ ఒస్తది. ఈ సినిమా రివాచ్ చేసే కొద్దీ నేను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ మోర్ దాన్ ఎనీథింగ్ ఏందంటే, ఆ సినిమా రీవాచ్ వాల్యూ గురించి చెప్పడమే బేసిక్‌లీ పాడ్‌కాస్ట్ పాయింట్. సో, ఏందంటే చాలా సార్లు చెప్తూనే ఉంటా. ఇది స్పెసిఫిక్‌గా చెప్పాలంటే, పండగ జేసుకో అండ్ కందిరీగ మీరు పాడ్‌కాస్ట్‌లంటే బేసిక్‌గా ఇంకోటేందంటే 'సింహ' పాడ్‌కాస్ట్ కూడా. 'సింహ' సినిమా 2010లో జూస్తే సినిమా బావుంటదండి. కానీ 2023లో జూస్తే సినిమా ఏం సినిమా ఏం బాలేదు. సేమ్ ఫర్ 'కందిరీగ', సేమ్ ఫర్ 'పండగ జేసుకో'. సో, అదేంటంటే టైమ్‌తో కొద్దీ అంటే నీ ఫస్ట్ వాచ్ నుండి, సెకండ్ వాచ్ నుండి ఏమైనా మారిందా? దాని తర్వాత ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత సినిమాకి ఒక పాయింట్ ఏమైనా మారిందా? అంటే ఆ రీవాచ్ వాల్యూ చెక్ చేసుకొని బేసిక్‌గా ఈ పాడ్‌కాస్ట్ పాయింట్. సో ఆ 3 వాటిలు జేసి బేసిక్‌గా నేను స్టార్ట్ జేశాను. అండ్ నేనింకా ప్రయత్నం కంటిన్యూ జేశాను. సో, ఈరోజు మా 126థ్ ఎపిసోడ్ ఎవడు చేయాలనేది నేను అనుకుంటున్నాను. ఇంకోటేందంటే 'బ్యాక్ టు వెంకటేష్' గారి సినిమాలు జేయడం అనేది నేను ప్లాన్ ఏసుకోలేదు. జస్ట్ అట్లా అయింది మరి. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే 'లక్ష్మి.' ఆఫ్‌కోర్స్ స్టారింగ్ విక్టరీ వెంకటేష్ గారు, డైరెక్టెడ్ బై మన 'వివి వినాయక్' గారు. మీరు న మీరు నమ్మరండి. అంటే నాకు కూడా నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. ఇది యాక్చువల్లీ మేము మా పాడ్‌కాస్ట్‌లో అంటే ఒక ఫుల్ పాడ్‌కాస్ట్ డెడికేట్ జేసి ఎందుకంటే మన 'రాడ్' సినిమాలో 'అఖిల్' సినిమా గురించి మాట్లాడడం, 'యోగి' సినిమా గురించి మాట్లాడడం, దాని తర్వాత ఇంకేమైనా సినిమాలుంటాయంటే 'సాంబా' సినిమా గురించి మాట్లాడడం అయన్నీ మేము కవర్ జేసాం. బట్ అవి లైక్ బ్రీఫ్‌గా మాట్లాడాం. అంత ఇన్ డెప్త్‌గా ఎళ్ళలేదు. ఈసారి మొట్టమొదటిసారి 'వివి వినాయక్' గారి సినిమా గురించి ఇన్ డెప్త్‌గా మేము మాట్లాడబోతున్నాం. సో, ఆఫ్‌కోర్స్ ఆఫ్‌కోర్స్ అది 'లక్ష్మి' సినిమా. యాస్ యూజువల్ సినిమాకి క్రెడిట్స్ మనం జెప్పేద్దాం. సో ఈ సినిమాకి బ్యానర్ 'శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్' నాకు తెలిసి నలమ 'నల్లమలుపు బుజ్జి' గారికి ఇది లైక్ వన్ ఆఫ్ ద ఫస్ట్ మూవీస్ నాకు తెలిసినంత వరకు. బట్ ఆయన బ్యానరు 'రేస్ గుర్రం' కూడా తీశారు. 'మిస్టర్' సినిమా కూడా తీశారు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'లక్ష్మి' సినిమా తీశారు. దిస్ మూవీ స్టార్స్ ఆబ్వియస్లీ ఇందాక చెప్పినట్టు మై సెకండ్ ఫేవరెట్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైమ్ అండ్ నేను టాలీవుడ్‌లో తెలుసుకున్న మొట్టమొదటి హీరో 'విక్టరీ వెంకటేష్' గారు. దాని తర్వాత 'చార్మి' గారు, 'నయనతార' గారు ఇన్ హర్ తెలుగు డెబ్యూ. 'సునీల్' గారు, 'సాయి షిండే' గారు, 'ప్రదీప్ రావత్' గారు, 'రాజీవ్ కనకాల' గారు, 'శర్వానంద్' గారు, 'సమీర్' గారు, 'సంజయ్' గారు, 'బలిజీత్' గారు, 'సుధ' గారు, 'వేణుమాధవ్' గారు, 'తెలంగాణ శకుంతల' గారు, 'ఎల్‌బి శ్రీరామ్' గారు అండ్ మన మాస్టర్ 'తేజస్ అజయ్' గారు. ఈ సినిమాలో 'రంగనాథ్' గారు కూడా ఉంటారు. సో, దట్ బేసిక్‌లీ రౌండ్స్ ఆఫ్ ద కాస్ట్. ఆహ్, బ్రహ్మానందం 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 గారు కూడా ఉంటారు.
ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి ద లెజెండరీ రమణ గోగుల గారికి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొట్టినటువంటి నా ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారికి, సినిమాటోగ్రఫీ చేసినటువంటి చోటకే నాయుడు గారికి, ఆర్ట్ డైరెక్షన్ చేసినటువంటి వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్ చిన్న గారు. ఆఫ్‌కోర్స్ ఇందాక చెప్పినట్టు 'పూరి జగన్నాథ్' సినిమాలు ఎక్కువ చేసేది మన చిన్న గారు. అండ్ 'పోకిరి' సినిమాకి కూడా ఆర్ట్ డైరెక్టర్ చిన్న గారే. ఎడిటింగ్ బై ద లెజెండరీ గౌతమ్ రాజ్ గారు. రెస్ట్ ఇన్ పీస్ సార్. ఈ సినిమాకి సాహిత్యం రాసినటువంటి చంద్రబోస్ గారికి, కులశేఖర్ గారికి, అండ్ విశ్వ గారికి. ఈ సినిమాకి వీఎఫ్ఎక్స్ సూపర్విజన్ చేసినటువంటి అంటే అప్పట్లో రాన్ దగ్గుబాటి గారికి, అండ్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ రాసినటువంటి వివి వినాయక్ గారికి. సారీ, నేనొకటి మిస్ అయ్యాను. కథ అండ్ డైలాగ్స్ రాసినటువంటి ఆకుల శివ గారికి. అండ్ ఈ సినిమాకి నిర్మాత నల్లమలుపు బుజ్జి గారు. అండ్ ఈ సినిమా అప్పుడు 2006లో సంక్రాంతికి విడుదలైన జాన్ 14, 2006న ఈ సినిమా అప్పట్లో రిలీజ్ అయింది బేసిక్‌గా. సో, ఈ సినిమా కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే ఐ థింక్ 2007 అయ్యుంటది. స్టోర్‌కెళ్ళి బేసిక్‌లీ ఈ సినిమా క్యాసెట్ రెంట్ చేసుకొని సినిమా చూశాను. నాకు బాగా గుర్తు. నాకిష్టం. నాకేం ప్రత్యేకంగా గుర్తుందంటే ఇంట్రో ఫై ఇంట్రో ఫైటు, దాని తర్వాత కలకత్తా నడి రోడ్ కత్తి ఫైట్ ఆ రెండే గుర్తు నాకు. దాని తర్వాత లక్ష్మీ బావ పాట నాకు గుర్తు. ఎందుకంటే అది చాలా ఫేమస్ అయింది. అండ్ దెన్ ఇది మొట్టమొదటిసారి నేను 'నాయనతార' గారు కూడా నేను మొట్టమొదటిసారి చూశాను. దాని తర్వాత అస్తమానం తమిళ్ డబ్డ్ సినిమాల్లో ఎక్కువ కనిపించడం. 'గజినీ' గానివ్వండి, దాని తర్వాత మన విశాల్‌ది 'సల్యూట్' యాక్చువల్లీ ఐ థింక్ కాదు. 'సల్యూట్' డబ్బింగ్ సినిమా కాదు. అది యాక్చువల్లీ బైలింగ్వల్ తెలుగు అండ్ తమిళ్‌లో తీశారు. అది వేరే విషయం. బట్ ఆమెతో ఎక్కువ పరిచయం అయ్యేది. అండ్ 'తులసి' సినిమా అవన్నీ. అండ్ దెన్ అదే టైంలో అదే టైంలో ఆ టైంలో 'తులసి' సినిమా గూడా వచ్చింది. అండ్ అది బేసిక్‌గా ఒక హిట్ పేర్ అయింది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'బావ బంగారం' సినిమాతో వాళ్ళు అది మొత్తం చెడదొబ్బరు. ఆహ్, యాహ్! అండ్ దెన్ పాండమిక్ టైంలో ఏమైందంటే బేసిక్‌గా మన 'రమణ గోగుల' గారి పాటలన్నీ మళ్ళీ వింటుండే. హే దగదగ మెరిసే గుండెలు రాణి హే ఉంటే మౌనలి ఆ మొత్తం ఉంటది గదా! సో, ఆ పాటలను వింటుంటే ఈయన చాలా మంచిగా కొట్టారు నాకనిపించింది. అండ్ దెన్ నాకు బేసిక్‌లీ 'రమణ గోగుల' గారంటే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే నా చిన్నప్పుడు వన్ ఆఫ్ ద ఎలా చెప్పాలి మీకు? చిన్నప్పుడు నన్ను చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేసిన ఆల్బమ్స్ అయితే ఒకటి 'తమ్ముడు', రెండోది 'బద్రి' అండ్ ఆఫ్‌కోర్స్ నేను ఒక్కడినే కాదు ఏ 90స్ కిడ్‌గా అయినా 'రమణ గోగుల' గారు, 'పవన్ కళ్యాణ్' గారు ఆళ్ళు అల్టిమేట్ కాంబినేషన్స్. అందరికి నువ్వు బేసిక్‌గా తెలుగు మూవీ ఫ్యాన్ అయితే యూ లవ్ యూ లవ్ 'రమణ గోగుల' గారు. అది నాకెందుకో మళ్ళీ సినిమా చూద్దాం అనేది నేను ఒక మూడ్‌లో ఉన్నా. ఏందంటే అరే! ఎక్కువ వెంకటేష్ సినిమాలు చూస్తున్నా అండ్ అన్నీ కవర్ చేసాం గానీ ఔట్ స్టా ఔట్ స్టాండింగ్ ఉండే సినిమా 'లక్ష్మి' అని చెప్పి నేను జస్ట్ రాండమ్‌గా నేను చూసాను. అండ్ బల్లా కొద్దీ చెప్తున్నానండి. ఈ సినిమా నాకు గుర్తున్నంత వరకు అంత మంచిగా లేదు. నిజం చెప్పాలంటే బిలో యావరేజ్ టు యావరేజ్ అట్ బెస్ట్ ఒక సినిమా అనిపించింది రివాచ్ చేసే కొద్దీ. ఎందుకంటే ఈ సినిమా వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది బేసిక్‌గా. సో, 18 ఇయర్స్ బేసిక్‌గా. ఎందుకంటే ఇది నవంబర్‌లో మేము రికార్డ్ చేస్తున్నాం. సినిమా జాన్ 14 అది బేసిక్‌గా చూస్తే యాహ్! ఇట్స్ బేసిక్‌లీ 18 ఇయర్స్. సో, అది చాలా ఆ టైంలో చాలా మారుతది. అండ్ బేసిక్‌గా టైమ్‌తో కొద్దీ ఈ సినిమాలో రైటింగ్ ఏదైతే ఉందో అది చక్కగా ఏజ్ అవ్వలేదనేది నేను అనుకున్నాననమాట. సో, యాహ్! ఇప్పుడు ఓవర్ టు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ అందరి ఫేవరెట్ సెక్షన్. సో, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే 'బన్నీ' సినిమా తర్వాత ఆఫ్‌కోర్స్ ఆ సినిమా పెద్ద హిట్ అయింది. 'వివి వినాయక్' గారికి 'నాగార్జున' గారి నుండి అండ్ 'ప్రభాస్' గారి నుండి ఆఫర్స్ వచ్చాయి. ఆఫ్‌కోర్స్ 'ప్రభాస్' గారితో ఆ కమిట్మెంటు ఈ సినిమా అయిన తర్వాత వాళ్ళు 'యోగి' సినిమా చేశారు. కానీ అప్పుడేమైందంటే 'ప్రభాస్' గారి డేట్లు దొరకడం కొంచెం కష్టం. అంటే కొంచెం లేట్ అయ్యేలాగుంది. సో, దాని తర్వాత ఓకే. ఇది కాదు. మన 'నాగార్జున' గారి కోసం మనం ఆగొచ్చు. కానీ ఆయన డేట్ల కోసం ఆగాలంటే 2 నెలలు 2 నెలల తర్వాత దాని తర్వాత ఆల్రెడీ ఇది నెక్స్ట్ ఇయర్ అయిపోతది. ఈయనకేందంటే లేదు అది నాకొద్దు. మనం వెంటనే స్టార్ట్ జేసేసి ఇది మనం మనం పూర్తి జేయాలని అని అంటే చల్లగా చెప్పాడు బేసిక్‌గా. అది అప్పుడు అంటే బేసిక్‌గా వినయ్ గారు ఏంటది వినయ్ గారు ఖాళీగా కూర్చుంటే అప్పుడు ఒకరోజు నల్లమలుపు బుజ్జి గారు సో, ఆయన నుండి ఒక ఫోనొచ్చింది. ఏందంటే నా దగ్గర వెంకటేష్ గారి డేట్లున్నాయి. దాని తర్వాత బుజ్జి గారు వెంకటేష్ గారికి ఫోన్ జేసి సార్ 'వివి వినాయక్‌తో సినిమా మీరు చేస్తానంటే' అప్పుడు వెంకటేష్ గారు కూడా నేను కూడా వినాయక్‌తో చేస్తే నాకు కూడా కొంచెం కొత్తగా ఉంటదని జెప్పి ఆయన
ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో, సో, ఇనీషియల్‌గా ఈ సినిమా స్టోరీ యాక్చువల్లీ రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండేది. అండ్ దెన్ సేమ్ అదే కథ ఏందంటే ఒక ఏంటది ఒక పెద్ద కొడుకు తన ఫ్యామిలీని ఎట్లా కాపాడుతాడనేది అంటే ఆ టైంలో ట్రెండ్ నడిచేది గదా! ఇన్ని ఫ్యాక్షన్ సినిమాలు. అదే సినిమా ఒరిజినల్ స్టోరీలే. 'వెంకీ' గారికి స్టోరీ నచ్చింది. కానీ ఆయనకేమనిపించిందంటే ఈ ఫ్యాక్షన్ సినిమాలన్నీ బేసిక్‌గా బోర్ కొడుతున్నాయి. అంటే ఔట్‌డేటెడ్ అయ్యాయి. సో, అదే లైన్ తీసుకొని కొంచెం మీరు ఆ బ్యాక్ డ్రాప్ మార్చండి అని చెప్పి అప్పుడు 'వివి వినాయక్' గారు దాని తర్వాత ఆయన రైటర్ మన 'ఆకుల శివ' గారు. 'ఆకుల శివ' గారు నాకు తెలిసి 'కృష్ణ' సినిమాకి అండ్ 'నాయక్' సినిమాకి గూడా ఆయన పనిచేశారు. మన అతి పెద్దమైన 'రాడ్' సినిమా 'ఇంటెలిజెంట్' సినిమా కూడా రైటర్ రైటర్ ఆయనే. సో, వాళ్ళు ఏం జేశారంటే, వాళ్ళిద్దరు స్కిట్ మీద కూర్చొని ఒక నెల రోజుల్లో వాళ్ళు మొత్తం ఆ చేంజెస్ ఫినిష్ జేసి, ఆ డైలాగ్ వర్షన్ కూడా ఆకుల శివ గారు రాశారు. సో, వెళ్ళి ఏందంటే, అంటే 'వెంకీ' ఇమేజ్‌కి తగ్గట్టుగా ఈయన సినిమాలో ఆ డైలాగులను రాసి, క్లాస్ ఆడియన్స్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి, దాని తర్వాత మాస్ ఆడియన్స్‌కి తగ్గట్టుగా నచ్చేలా, ఆ డైలాగుల పరంగా, సినిమా పరంగా వాళ్ళు బేసిక్‌లీ అది మోల్డ్ జేశారు బేసిక్‌గా. అండ్ దెన్ ఇది వెంకటేష్ గారికి బాగా నచ్చేసింది. సో, టైటిల్ ఏంటంటే కొత్తగా ఉండాలని జెప్పి వాళ్ళు 'లక్ష్మి' అంటే ఈ సినిమాలో హీరో పేరు లక్ష్మీనారాయణ గాబట్టి, లక్ష్మి అని వాళ్ళ పేరు పెట్టాడు. పేరు పెట్టారు సారీ. అండ్ దెన్ సినిమాకి కాస్టింగ్ స్టార్ట్ అయిందనమాట. యాహ్! కాస్టింగ్ మొదలైంది. అండ్ దెన్ ఇనీషియల్‌గా వాళ్ళు 'నాయనతార' గారి పాత్రకి 'ఆర్తి అగర్వాల్' గారిని అనుకున్నారు. అండ్ దెన్ 'చార్మి' కూడా సెట్ అయింది. కానీ ఆ టైంలో మన 'ఆర్తి అగర్వాల్' గారి పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన సినిమా నుండి డ్రాప్ అయ్యి, దాని తర్వాత అప్పుడే తమిళ్‌లో ఐ థింక్ యాహ్! బేసిక్‌గా అప్పటికే తమిళ్‌లో కొంచెం ఫేమస్ అయిన ఒక యాక్ట్రెస్ అంటే 'గజినీ' సినిమాలో కనిపించిన 'నాయనతార' వాళ్ళు తీసుకున్నారన్నమాట. ఆఫ్‌కోర్స్ మార్కింగ్ హర్ తెలుగు డబ్బింగ్. మ్యూజిక్ సంగీతం సంగతానికొస్తే యాక్చువల్లీ ఈ సినిమాకి ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. కానీ అప్పుడేమైందంటే, ఆ టైంలో ఆయన ఫుల్ బిజీ. సో, ఏందంటే, ఈ సినిమాకి నేను పాటలు కొట్టలేను. కానీ ఎలాగెలాగో నేను వీళ్ళకి మాటిచ్చాను గాబట్టి, పాటలు కొట్టలేకపోయినా, నేను ఈ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అని వాళ్ళు అనుకున్నారు. అప్పుడేమైందంటే ఆహ్, హ్మ్, యాహ్! అప్పుడేమైందంటే, నల్లమలుపు బుజ్జి గారు నల్లమ ఇప్పుడు ఇంకెవడైనా ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ సెట్ అవుతారంటే, అప్పుడు రమణ గోగుల గారిని వాళ్ళు అప్రోచ్ చేశారన్నమాట. సో, ఆయన దగ్గరికెళ్ళి, "సార్ మా సినిమాకి మీరు పాటలు కొడతారా?" అంటే, అప్పుడు వెంకటేష్ గారి దగ్గరికెళ్ళి ఫైనల్ డెసిషన్ పెట్టి, వెంకటేష్ గారు యాక్చువల్లీ యాహ్! యాహ్! మనం రమణ గోగుల గారుని తీసుకుంటే బావుంటదని చెప్పి, అప్పుడు ఆయన ఫైనలైజ్ అయ్యారు. సో, ఇప్పుడు జనరల్‌గా ఒక సినిమాకి అప్పట్లో ఎలా ఉండేదంటే, ఈ మన 'మెగా 156' 'విశ్వాంబర' మన 'చిరు' గారి అప్‌కమింగ్ సినిమాకి వాళ్ళు ఇదే చెప్పారు. ఏందంటే, అప్పట్లో ఎలా ఉండేదేంటంటే, ఇప్పుడు సినిమా అయిన తర్వాత వాళ్ళు పాటలు పాడుతున్నారు. అప్పట్లో పాట ఒకటి కంపోజ్ జేసి వాళ్ళు షూటింగ్ మొదలుపెట్టేవారనమాట. సో, ఈ సినిమాకి ప్రత్యేకంగా ఎప్పుడైందంటే, సో, జనరల్‌గా ఒక సినిమాలో సిట్యుయేషన్ పరంగా పాటలు రావాలి. కానీ ఇది ఉల్టా గాదు. కానీ ఈ సినిమాకి ప్రత్యేకంగా వాళ్ళు ఉల్టా జేశారు. ఏందంటే, ఇది రమణ గోగుల గారే జెప్పారు. ఇదొక సీక్రెట్ అనమాట. సో, జనరల్‌గా ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా మేమొక ట్యూన్ గట్టాలి. కానీ మొట్టమొదటిసారి నాకు ఈ సినిమాకి నాకు ఫుల్ కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చి, ఒక ఫుల్ హ్యాండ్ ఇచ్చి నేను యాక్చువల్లీ ఈ సినిమా ఆల్బమ్ అంటే సినిమా స్టార్ట్ అయ్యే ముందు నేను మొత్తం ఆల్బమ్‌ని కంపోజ్ చేశాను. అండ్ దెన్ సిట్యుయేషన్‌కి సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా నేను కొట్టలేదు. వీళ్ళే ఒక సిట్యుయేషన్ క్రియేట్ చేసి వాళ్ళ పాటలు అట్లా పెట్టుకున్నారన్నమాట ఈ సినిమాలో. సో, ఎందుకంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో 'హే సత్యభామ' అనే పాట ఉంటది. యాక్చువల్లీ ఈ సినిమాలో నా ఫేవరెట్ పాట అంటే ఐ థింక్ అదే అనుకుంటా. సో, 'హే సత్యభామ' అనేది ఆ సినిమాకి యాక్చువల్లీ స్పేస్ లేదు. మన త్రివిక్రమ్ గారు చెప్పినట్లాగా అక్కడ స్పేస్ లేదు. ఆయన క్రియేట్ చేస్తారు అన్నట్లాగా లిటరల్లీ ఈ సినిమాకి అదే జరిగింది. ఆ సినిమాకి అసలు సారీ ఆ పాటకి అసలు స్కోపే లేదు సినిమాలో. కానీ వాళ్ళు సినిమాలో క్రియేట్ చేశారు బేసిక్‌గా. ఓకే. దాని తర్వాత వాళ్ళు కాస్టింగ్ మొత్తం పూర్తయింది. అంటే రాజీవ్ కనకాల గారు, శర్వానంద్ గారు, సాయిజీ షిండే గారు, ప్రదీప్ రావత్ గారు, సుధా గారు, వేణుమాధవ్ గారు, బ్రహ్మానందం గారు, ఎల్‌బి శ్రీరామ్ గారు, తెలంగాణ శకుంతల గారు అండ్ దెన్ ఫిల్మింగ్ మొత్తం వాళ్ళు మొత్తం ఫిల్మింగ్ మొత్తం వాళ్ళు స్టార్ట్ చేశారు. సో, మెజారిటీ హైదరాబాద్, దాని తర్వాత రామానాయుడు స్టూడియోస్‌లో వాళ్ళు 3 సెట్‌లేశారు. కలకత్తాలో వాళ్ళు 15 రోజులు వాళ్ళు షూటింగ్ చేశారు. దాని తర్వాత గట్కేసర్‌లో ఒక ఇంజినీరింగ్ కాలేజ్‌లో వాళ్ళు అక్కడ కొంత
కొంత భాగం అంటే కొన్ని సీన్స్ వాళ్ళు అక్కడ తీశారు. అండ్ దెన్ పాటలు షూటింగ్ చేసుకోవడానికి వాళ్ళు న్యూజిలాండ్‌కెళ్లారు. సో, ఈ సినిమా 80 వర్కింగ్ డేస్‌లో, సో, 80 వర్కింగ్ డేస్‌లో అండ్ 12,00,00,000 బడ్జెట్‌తో సినిమా మొత్తం పూర్తయింది. అండ్ దెన్ ఈ సినిమాకి మామూలు రచ్చ కాదురా బాబు! సో, ఈ సినిమా కాంబో వలన ఈ సినిమా ట్రేడ్ వర్గాల్లో క్రేజ్ ఏర్పడింది. అండ్ ఈ సినిమా ఒక హాట్ కేక్ లాగా అన్ని ఏరియాల్లో వాళ్ళు అమ్మేసారనమాట. సచ్ థట్ అంటే ఈ సినిమాకి ఎంత మంచి డీల్స్ వచ్చాయంటే మన 'నల్లమలుపు బుజ్జి' గారికి సినిమా రిలీజ్ అయ్యే ముందు 5,00,00,000 టేబుల్ ప్రాఫిట్ ఆల్రెడీ వచ్చింది. సో, సినిమా రిలీజ్ వాళ్ళు అనుకున్నారు. అండ్ దెన్ నాకు తెలిసి డిసెంబర్ ఐ థింక్ 15థ్ అనుకుంటా వాళ్ళు ఆడియో లాంచ్ చేశారు. ఒక్క నిమిషం నేను చెప్తా మీకు. ఆహ్, సారీ డిసెంబర్ 18, 2005 మన 'తారమతి బరదారిలో' 'తారమతి బరదారి' ఇది ఒక హిస్టారికల్ మాన్యుమెంట్ అనమాట. ఇది మన గోల్కొండ ఫోర్ట్ దగ్గర హైదరాబాద్‌లో. వాళ్ళు ఆడియో లాంచ్ చేశారన్నమాట. ఈ సినిమాకి ఈ ఆడియో లాంచ్‌కి స్పెషల్ గెస్ట్ ఎవరంటే మన 'డి. రామానాయుడు' గారు. సో, ఆయనొచ్చారు. అండ్ దెన్ ఆబ్వియస్లీ పాటలు గిన మంచి రెస్పాన్స్ వచ్చింది. అది మొత్తానికి జాన్ 14, 2006న 320 సెంటర్స్‌లో సంక్రాంతికి 'లక్ష్మి' మూవీ సినిమా విడుదలైంది. అండ్ దెన్ సినిమాకి రిలీజ్ అయ్యే ముందు మాస్ పోస్టర్సు, ఆ స్టిల్సు అది చాలా అంటే చాలా జనాలకి ఎక్కేసింది. అండ్ దెన్ ఈ సినిమాకి వెంకటేష్ గారి ఫ్యాన్స్ భారీ హంగామా చేశారు. సినిమా వాళ్ళు మొత్తంగా అంటే మొత్తానికి వాళ్ళు ఎంజాయ్ చేశారు. వెంకటేష్ గారి యాక్టింగ్, ఆయన నటన, ఫ్యామిలీ సెంటిమెంట్, దాని తర్వాత సినిమాలో ఉండే కామెడీ సీన్స్ అది అందరిని ఎంటర్‌టైన్ చేసి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా బ్లాక్ బస్టర్ అయింది. సో, అండ్ దెన్ యాక్చువల్లీ ఈ సినిమాలో మీకు గుర్తుంటే 2 కార్టూన్స్ ఉంటాయి. ఏందంటే ఒక పాటలో ఐ థింక్ 'హే సత్యభామ' లేదు నాకు సరిగ్గా గుర్తులేదు గానీ, ఏదో ఒక పాట ఉంటదిరా! దాంట్లో ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఉంటది. అండ్ దెన్ ఇంకోటేందంటే 'తెలంగాణ శకుంతల' వేణుమాధవ్‌ని కొట్టినప్పుడు అది మొత్తం ఒక కార్టూన్ వీఎఫ్ఎక్స్ ఉంటది. అది యాక్చువల్లీ మన రాను దగ్గుబాటి గారి ఐడియా. ఎందుకంటే ఈ సినిమాకి వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్‌గా ఆయన పనిచేశారు కాబట్టి. అండ్ దెన్ బేసిక్‌గా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే లేకపోతే ఎవరికైనా బ్రేక్ వచ్చిందంటే బేసిక్‌గా ఈ సినిమా 'వెంకీ' గారు మాస్ జేస్తే బాక్స్ ఆఫీస్ ఎలా షేక్ అవుతదో అని చూపించిన సినిమా 'లక్ష్మి' బేసిక్‌గా. సో, మాస్ సర్కస్‌లో అంటే బేసిక్‌గా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ఫ్యామిలీ స్టార్. ఎప్పుడైనా ఎక్కడికైనా వన్ అండ్ ఓన్లీ అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌లో వన్ అండ్ ఓన్లీ కింగ్ 'విక్టరీ వెంకటేష్' గారు. సో, ఈ సినిమా ఏం చేసిందంటే ఆ ఫ్యామిలీస్ గాకుండా మాస్ ఆడియన్స్‌లో కొత్త ఆ క్రేజ్‌ని మరొక్కసారి తెప్పించిందనమాట. 'నానితార' గారు ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. అండ్ దెన్ 'నాగార్జున' గారితో 'బాస్' సినిమా సైన్ చేసింది. 'వేణుమాధవ్' గారికి ఆయన ఇమేజ్ కూడా మళ్ళీ ఎలివేట్ అయింది ఒక స్థాయికి. అండ్ దెన్ 'వినాయక్' 'ఆకుల శివ' కాంబినేషను అది బేసిక్‌లీ ట్రేడ్ సర్కిల్స్‌లో ఇండస్ట్రీలో అది చాలా క్రేజ్ సంపాదించింది. సో, బేసిక్‌గా ఈ సినిమా చాలా మందికి ఒక టర్నింగ్ పాయింట్ బేసిక్‌గా. అండ్ దెన్ బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే ఈ సినిమా మొదటి వారం షేరు ఈ సినిమాకి ఈ సినిమాకి ఫస్ట్ వారం షేరు ఫస్ట్ వీక్ షేరు 9,00,00,000. ఇది యాక్చువల్లీ ఆ కలెక్షన్స్ ఏంటంటే ఆల్ టైమ్ టాప్ 2 మూవీ అట్ ద టైమ్ ఇట్స్ రిలీజ్. అండ్ మొత్తానికి 24,00,00,000 షేర్ వసూలు చేసి, వెంకటేష్ గారి కెరీర్‌లో హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ అయింది. అండ్ దెన్ సిక్స్త్ మూవీ తెలుగు ఇండస్ట్రీలో అప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో టు కలెక్ట్ మోర్ దెన్ 24 క్రోర్స్ షేర్. సో, 24,00,00,000 షేర్ వసూలు చేయడం అనేది తెలుగు సినిమా మొత్తం చరిత్రలో, తెలుగు సినీ చరిత్రలో ఆరవ సినిమా 'లక్ష్మీ' సినిమా. సో, రన్ విషయానికొస్తే 215 సెంటర్స్‌లో 50 రోజులు ఆడింది. అండ్ 94 సెంటర్స్‌లో 100 రోజులు ఆడి మరొకసారి బాక్స్ ఆఫీస్ పరంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది ఆ సంక్రాంతికి. సో, దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద మూవీ. ఇప్పుడు కథా సంగతానికొస్తే ఎవరైనా మర్చిపోతే నేను జెప్తా. ఏందంటే సో, 'లక్ష్మీనారాయణ' ఒక ఆయనుంటారు. యాక్చువల్లీ ఈ సినిమా ఓపెన్ అవుతది. ఏందంటే ఒక కాలేజ్‌లో మన 'ఛత్రపతి శేఖర్' కొంతమంది అమ్మాయిల్ని వాడు ఈవ్ టీజింగ్ చేస్తూ ఉంటాడు. ర్యాగింగ్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఇంకో అమ్మాయి వస్తది. "ఏంటే నువ్వు చేయట్లేదని" చెప్పి ఆహ్, "నువ్వు నన్ను కిడ్నాప్ చేసావు చూడు. ఇప్పుడు నాకు కాదు నీకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవుతదనేది" అమ్మాయి ఏదో చెప్తది. అప్పుడేమవుతదంటే ఆహ్, నీకు కార్ కనిపిస్తది. సో, బేసిక్‌లీ
వీడు తప్పు చేసాడని వాడు అన్నయ్య దగ్గరికెళ్ళి వాడు పిచ్చి కొట్టుడు కొడతాడు. అండ్ దెన్ అప్పుడు హీరో ఇంట్రో వస్తది చార్మినార్ దగ్గర. అది గూస్ బంప్స్ రా బాబు! 'వెంకీ కరీలో' వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంట్రీస్ అది. ఆర్ ఎంట్రీ సాంగ్స్, ఎంట్రీ సీన్స్ అది మొత్తం హీరో ఇంట్రో ఫైట్ వస్తది. ఆడందరిని పిచ్చి కొట్టుడు కొడతాడు. అండ్ సో కాలేజ్‌కొచ్చి వాడు సారీ చెప్పమని చెప్తాడు. సో ఈడెవడేంటంటే 'లక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీస్' అని ఏదో ఒక కంపెనీ ఉంటదిరా. వాళ్ళేం చేస్తారో ఎవడికి తెలీదు గానీ వా అదే 'లక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీస్' కదా! సో, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బేసిక్‌గా వాడు దానికి ఎండీ. ఎండీ అంటే మేనేజింగ్ డైరెక్టర్. సో, అది బేసిక్‌గా అందరికి బాబనమాట. హెడ్ బేసిక్‌గా. సో, వాడికొక పెద్ద కుటుంబం ఉంటది. వాడు ఆ కుటుంబంలో పెద్ద కొడుకు. వాడికి 2 తమ్ముళ్ళుంటారు. ఇద్దరు తమ్ముళ్ళుంటారు. దాని తర్వాత ఇద్దరు చెల్లెలుంటారు. ఒకటి పెద్ద చెల్లి ఉంటది. చిన్న చెల్లి ఉంటది. అది కరెక్టో కాదో నాకు తెలీదు గానీ అది ఒకటి. కానీ వీడికేంటంటే డిసిప్లిన్‌కి వాడు చాలా వాడు చాలా విలువిస్తాడు. సో, వాడు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడు. ఏందంటే సో, వాడి తమ్ముళ్ళు వాళ్ళేం చేస్తారంటే సేమ్ మన 'అన్నయ్య' సినిమాలాగా తాగుతూ ఉంటారు, అమ్మాయిలు తిరుగుతూనే ఉంటారు. అంటే బేసిక్‌గా వాళ్ళకేం బాధ్యత లేని వాళ్ళు గాల్లో తిరుగుతూనే ఉంటారు బేసిక్‌గా. వీళ్ళు అది కొంచెం డిసిప్లిన్ వీడు పెట్టడానికి ట్రై చేసి. ఎందుకంటే వాడి డ్యాడీ ఆశయం కూడా అంతే అనమాట. అండ్ దెన్ వాళ్ళెప్పుడైనా ఇంటికి తాగి వాళ్ళొస్తే వాడు పిచ్చి కొట్టు బెల్ట్ తీసుకొని ఆడు పిచ్చి కొడతాడు బేసిక్‌గా. సో, ఆడు ఫ్యాక్టరీ చేసే కొద్దీ ఆ వాడికొక ఫ్యాక్టరీ ఉంటది. దాని బేసికల్లీ 1,00,00,000,00,000 దాని విలువ బేసికల్లీ 1,00,00,000,00,000. సో, ఒక అమ్మాయి ఉంటది. వాడి పిఏ ఉంటది. శైలు అనమాట. ఆ అమ్మాయి అంటే ఈడు లేకపోతే సారీ, లక్ష్మి మీద ఒక హ్యూజ్ క్రష్ ఉంటది. వాడికి ఏం జరుగుతుందో ఆమెకు తెలీదు. దాని తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ వస్తాడనమాట. ఆడి పేరు జనార్దన్. ఇది మన 'షాహిద్ షిండే' గారు. వాడు యాక్చువల్లీ లక్ష్మి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో వాడు పనిచేసేవాడు. అండ్ దెన్ ఏమైందంటే వాడేదో, వాడేదో చేద్దాం అనుకుంటాడురా! వాడొక చెక్ తీసుకుంటాడు. లక్ష్మి సిగ్నేచర్ ఏదైతే ఉందో వాడు ఫోర్జరీ చేస్తాడు. ఫోర్జరీ ఏందంటే తెలుగులో ఇది ఎట్లా చెప్పాలో నాకు తెలీదు గానీ బేసిక్‌గా ఒకడు నీ సంతకం కాపీ కొట్టడానికి అది ఫోర్జరీ అంటారు బేసిక్‌గా. ఓకే. సో, అది జేసి ఇది లక్ష్మి గాడికి తెలిసి వాడు శాశ్వతంగా కంపెనీ నుండి ఆడు పడేసాడనమాట. సో, వాడు నాకు అనుమానం జేశాడు గాబట్టి, ఇప్పుడు నేను వాడి జీవితాన్ని నాశనం జేస్తాను. వాడి ఫ్యామిలీని విడదీస్తానని జెప్పి, వాడు పగతో వాడొస్తాడు. వాడి కొడుకు మన సునీల్ గారనమాట. సో, వాళ్ళిద్దరూ అంటే సునీల్ గారికి తెలుసు వీడు హౌలగాడని. బట్ వాడేదో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడేమవుతదంటే, కట్టపన్న కలకత్తా అక్కడేమైందంటే ఒక రౌడీ ఉంటాడు. వాడి పేరేందిరా? వాడి పేరు రాయుడు అనమాట. వాడెవడో కోసం వాడు వెతుకుతున్నాడు. ఎందుకంటే వాడి కొడుకు ఎవడో ఒకడు వాడిని ట్రామటైజ్ జేసి వాడికి ఉచ్చబడుతుందనమాట. వాడు జూస్తుంటే వాడికి బాడీలో ఏదో వైబ్రేషన్ వాడి బాడీలో ఏదో అంటే బేసికల్లీ వాడు ట్రామటైజ్ అయ్యాడనమాట. సో, ఆడు జేసే కొద్దీ ఆడు మనుషులు హైదరాబాద్‌కి పంపిస్తాడు. సో, ఈ టైంలో ఏమవుతదంటే లక్ష్మి వాళ్ళ చెల్లి ఏదైతుందో ఒకడిని ప్రేమిస్తారు. అండ్ దెన్ ఆ పెళ్లి సంబంధంకి వీడు ఒప్పుకుంటాడు. వాడు పెళ్లి మొత్తం జేస్తాడు. అది ఏమవుతదంటే ఎవడో ఒక మినిస్టర్ కొడుకుంటాడు. ఆ మినిస్టరు మన చలపతిరావు అనమాట. ఆ చలపతిరావు గాడి కొడుకు ఎవడంటే మన 'మున్నా' సినిమాలో విలన్ కొడుకు ఒకడు కొడతాడు గదా! అండ్ దెన్ ఇంటర్వల్‌కి ముందు ప్రవాసే జెప్తాడు వెళ్లి వాడిని కొట్టు అని జెప్పి. అది సేమ్ వాడే. సో, ఏమవుతదంటే పెద్ద చెల్లి పెద్ద చెల్లి పెళ్లి జేశాడు. కానీ చిన్న పెళ్లి ఆహ్, చేసుకో చిన్ సారీ. చిన్న చెల్లి పెళ్లి జేసుకోవడానికి వాడికంత డబ్బులు లేవంట. దాని తర్వాత అమ్మాయి చాలా ఫీల్ అవుతది. ఈడు నిజం జెప్తాడు. ఏందంటే వాడు యాక్చువల్లీ బేసిక్‌గా వాడి చెల్లెలు అండ్ దెన్ వాడు ముద్దుగా అమ్మ అని పిలిచేవాడు. యాక్చువల్లీ వాళ్ళకి రక్త సంబంధం లేదు. ఎందుకంటే వీడొక అనాథ. అండ్ దెన్ ఆ చిన్న చెల్లి ఏదైతే ఉందో అది యాక్చువల్లీ ఈయన సొంత రక్తం ఉండే ఒక చెల్లి అనమాట. సో, వాళ్ళిద్దరు అనాథలు. వాళ్ళ రిలేటివ్స్ అందరూ వాళ్ళు దబ్బేమని జెప్పారు. కానీ ఆహ్, ఒకరోజు వాళ్ళు వెళ్తుంటే మన రంగనాథ్ గారు అండ్ దెన్ వాళ్ళ భార్య అండ్ దెన్ సారీ ఆయన భార్య వీళ్ళిద్దరికీ సాయం జేస్తారు. అండ్ దెన్ వాడు ట్రైన్ ట్రాక్స్‌లో ఎళ్తుంటే ఆఫ్‌కోర్స్ బ్రె ఈ సీన్
ఈ సీన్ ప్రతి తెలుగు సినిమాలో ఉంటదిరా. ఎందుకుంటదో నాకు తెలీదు గానీ ఉంటది. ఆడు రైలు పట్టాల మీద వాడు ఇరుక్కుంటాడు. దాని తర్వాత ట్రైనొస్తది. "బాబూ, బాబూ నన్ను కాపాడు బాబూ" అని ప్రతి ఒక్కడు వాడు ఓదారుస్తుంటే ఈడొచ్చి ఆడిని కాపాడుతాడు. వాడి జీవితం వాడు కాపాడాడు కాబట్టి బేసిక్‌లీ వాడిని దత్తత తీసుకొని వీళ్ళిద్దరు పెట్టుకొని వాడు ఆ ఇంటికి పెద్ద కొడుకు అవుతాడనమాట. వాడి ఫ్యామిలీని మొత్తం వాడు చూసుకుంటాడు. సో, దాని వలన ఏమవుతదంటే దాని వలన ఏమవుతదంటే, ఆల్రెడీ వాడి తమ్ముళ్ళకి పిచ్చి లేసింది. ఏందంటే, వీడు మమ్మల్ని ట్రీట్ జేసినాడు. సో, ఇప్పుడు సొంత అన్నయ్య గాకుండా నీ మాట మనమెందుకు ఇనాలిరా అని జెప్పి వాడి చెల్లిని ఇంటి నుండి దొబ్బేయి అని ఆళ్ళు జెప్తారు. ఇది ఇంటర్వల్. తర్వాత సో, తర్వాత ఏమవుతదంటే, వాడు ఎండీ పొజిషన్ నుండి వాడు రాజీనామా జేస్తాడు. అండ్ దెన్ మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు సాల్వ్ చేయడానికని చెప్పి వాడు మళ్ళీ ఫ్యాక్టరీలో దూరుతాడు. ఫ్యాక్టరీలో దూరిన తర్వాత వాడి సమస్యలన్నీ తీర్చడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అండ్ వాడి చెల్లి వస్తది. అంటే వ స యాహ్! వాడు ఓల్డర్ చెల్లి పె పె ఆహ్, పెద్ద చెల్లి వస్తది. సో, ఆ అమ్మాయికి ఏమవుతదంటే, ఆ అమ్మాయి వచ్చి "ఏంట్రా మా అన్నయ్యని ఇట్లా ట్రీట్ చేశారు. వాడు మా సొంత రక్తం కాకపోయినా వాడే మా అన్నయ్య" అని చెప్పి ఆ అమ్మాయి గూడా ఇంటి నుండెళ్ళి వీడేదో ఒక చిన్నింట్లో ఉండి వాడెళ్తాడు. ఒకరోజు ఏమవుతదంటే ఒకరోజు ఏమవుతదంటే సేమ్. సో, ఆ మినిస్టర్ గాడి కొడుకు ఎవడైతే ఉన్నాడో లక్ష్మి చిన్న చెల్లిని ఇష్టపడేవాడు. వాడు హాస్పిటల్‌కొస్తే వాడొక బిల్లు చూసాడనమాట. ఆ బిల్ ఏందంటే యాహ్! ఆ బిల్‌లో ఏముందంటే ఈమె కేర్ టేకర్ ఎవరంటే లక్ష్మీనారాయణ తెలుస్తది. సో, ఈడు వాడింటికొస్తాడు. ఏందంటే, "అసలు ఏం జరుగుతుంది సార్? మా పెళ్ళికి నువ్వు నో అన్నావు. కానీ ఈ నందిని అనే అమ్మాయి ఉంది. మీకేమవుత ఈ అమ్మాయి మీకేమవుతది? ఎందుకు చేస్తారు సార్?" అని జెప్పి దాని తర్వాత చెప్తాడు. "చెప్తాను" అని జెప్పి కట్టపన కలకత్తా. ఏందంటే, కొన్ని సంవత్సరాల క్రితం లేకపోతే కొంతకాలం క్రితం ఏమైందంటే, వీడు కలకత్తాకొచ్చి ఒక నందిని అని ఒక అమ్మాయి ఉండేది. ఆమె వెంటబడుతూనే ఉంటాడు. సో, అమ్మాయి ఇంకెవరో గాదు. సో, మన రంగనాథ్ గారు వాళ్ళ చెల్లి అనమాట వాళ్ళమ్మ. సో, ఇది మన సుధా గారు. సో, వాళ్ళ ఫాదర్ వల్ల బేసికల్లీ వాడు అత్తగారు కోసం వస్తాడు. ఎందుకంటే ఇదే ఏమో ఇది చూస్తుంటే నాకు 'బ్రహ్మోత్సవం' సినిమా గుర్తొచ్చిందిరా. ఏందంటే అందరూ మనోళ్ళే. అందరూ కలిసుండాలి. అందరూ కలిసి మంచి మాటలు చెప్పాలని చెప్పి. సో, ఆడు రూట్స్ కోసం ఆడు వెతికే కొద్దీ ఆడెళ్తాడు. అక్కడ ఏమవుతదంటే ఒక రౌడీ షీటర్ ఉంటాడు. ఆడు పేరేందో నాకు తెలీదు గానీ, ఆడు ఆడు ఏం చేసాడంటే వాడు కూడా నందిని మీద వాడు కన్నేసాడనమాట. వాడు కన్నేస్తే బేసిక్‌గా నందినిని ఎవడైనా చూస్తే వాడొక రోజు కాలేజ్‌కొచ్చి ఎవడైనా వాడు చూసాడనుకో వాడు కత్తి పట్టుకొని నందిని కళ్ళు ముందే నడి కాలేజ్ క్యాంపస్‌లో వాడే నరికేస్తాడనమాట. ఆ అమ్మాయి ట్రామటైజ్ అవుతది. సో, అప్పుడేమవుతదంటే వాడికి అమ్మాయి మీద వాడు పగ పెట్టుకున్నాడు కాబట్టి అమ్మాయిని కిడ్నాప్ జేసి యాక్చువల్లీ వాడు లక్ష్మి వాళ్ళ అత్తగాడిని ఆడు చంపేస్తాడు. వాడి ఇంటికొస్తాడు. అండ్ దెన్ ఆడికి తెలుస్తది. ఏందంటే వీడు తీసుకున్నాడని జెప్పి ఆ అమ్మాయి వాడింట్లో పెడతాడు. ఆ అమ్మాయి పారిపోతది. అండ్ దెన్ మన కలకత్తా నడి రోడ్ సెంటర్‌లో మనోడు పెద్ద కత్తి పట్టుకొని వాడందరిని నరికి పారదోపుతాడు. వాడిని గూడా పిచ్చి కొట్టుడు కొడతాడు. కానీ వాడు వెళ్ళిపోతుంటే ఆడేదో ఇసురుతాడురా! ఐదర్ వాడు రాడ్ ఇసురుతాడు, లేకపోతే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ విసిరి అమ్మాయి కోమాలోకి వెళ్తది. సో, బేసిక్‌లీ వాడి మరదల కోసం వాడంత ప్రయత్నం చేసి, వాడు తిండి తిప్పులు మానేసి అదంతా వాడు చేశాడు. లాస్ట్‌లో ఏమవుతదంటే, ఈ ఏమవ్వదు. వాడు అందరితో అంటే అందరిని కలపడానికి లేకపోతే అందరిని కాపాడడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అతను ఒక ఫ్యాక్టరీలో అందరూ చేరుతారు. మనకు గచ్చిబౌలిలో మన అల్యూమినియం ఫ్యాక్టరీలో క్లైమాక్స్ ఫైట్ జరుగుతది. వజ్ ఫైట్ జరిగే కొద్దీ అక్కడ ప్రదీప్ రావత్ వస్తాడు. అండ్ దెన్ సాయి షిందే గూడా వస్తాడు. అండ్ దెన్ అందరికి పిచ్చి కొట్టుడు కొడతాడు. అందరికి నరకపారు దొబ్బుతాడు. అండ్ దెన్ అంతే సినిమా అయిపోతది. అమ్మాయి కూడా లేస్తది. ఐ థింక్ వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటే లేదు ఐ థింక్ సినిమా ఎప్పుడు ఎండ్ అయిపోతదంటే వాళ్ళందరూ ఫ్యాక్టరీ నుండి వాళ్ళు నడుచుకుంటూ ఎళ్ళిపోతారు. దాని తర్వాత అంతే సినిమా అయిపోతది. సో, ఇది ఈ సినిమా కథ. ఎవరైనా మ ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ నేను కొంచెం ఎక్కువ సేపు తీసుకున్నాను. బట్ ప్రయత్నం చేసినమాట. ఓకే. సో, ఈ సినిమా యాక్టింగ్ సంగతానికొస్తే చెప్పడానికి చాలా ఉంది. బట్
వెంకటేష్ గారు చాలా బావున్నారు ఈ సినిమాలో. ఎందుకంటే అంటే ఆయన ఎప్పుడైనా మంచిగానే చేస్తూనే ఉంటారు. కానీ ఈ సినిమాలో నాకొకటి అనిపించిందిరా ఏందంటే, ఈ సినిమాలో నాకెందుకో జస్ట్ హి ఈస్ ప్లేయింగ్ హిమ్‌సెల్ఫ్ అనిపించింది. ఎందుకంటే నేనేం విన్నానంటే, నేనేం చూసానంటే రియల్ లైఫ్‌లో 'వెంకీ' గారు చాలా డిసిప్లిన్‌గుంటారు. చాలా సీరియస్‌గుంటారు. ఏందంటే, నాన్‌సెన్స్ పెద్దగా ఆయనేమి ఎంకరేజ్ జేయరు. స్పిరిచ్యుయాలిటీకి చాలా దగ్గరగుంటారు. సో, ఒక రకంగా ఏందంటే, ఐ థింక్ 'లక్ష్మీనారాయణ' క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆయన కనెక్ట్ అయ్యి ఉంటారు. ఎందుకంటే, ఓహో! ఇది రియల్ లైఫ్‌కి నాకు చాలా దగ్గరగా ఉంటది. నేను రియల్ లైఫ్‌లో ఎలా ఉంటాను. బట్ యాక్టింగ్ సంగతానికొస్తే ఆయనకుండే ఒక ఇంటెన్సిటీ, దాని తర్వాత ఆయన యాక్షన్ సీన్స్‌లో ఆయనకుండే అదంతా జస్ట్ ఆయన పెర్ఫార్మన్సు, దాని తర్వాత ఎమోషనల్ సీన్స్ అయితే చించేస్తారు ఎప్పటికైనా. బట్ ఈ సినిమాకి అట్ ద సేమ్ టైమ్ నాకొక నెగెటివ్‌ది కనిపించింది. ఏందంటే, నాకెందుకో ఈ సినిమాలో జూస్తే నాకు కొంచెం నమ్మబుద్ధి అవ్వలేదు. ఇన్ ద సెన్స్ ఈ సినిమాలో చాలా ఓవర్‌గా సీరియస్‌గా ఉంటారు 'వెంకీ' గారు. అండ్ అంటే ఆయన మంచిగా చేయలేదని నేను చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే యాస్ ఎ క్యారెక్టర్ పరంగా అండ్ యాస్ ఎ పెర్ఫార్మన్స్ చూడడం పరంగా నీకు జస్ట్ కొంచెం ఒక చ్ కొంచెం యూ నో డిఫరెంట్‌గా యాహ్! డిఫరెంట్‌గా అనిపిస్తది. అంటే ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయిపోద్ది. ఎందుకంటే జనరల్‌గా 'వెంకటేష్' గారు బాయ్ నెక్స్ట్ డోర్ రోల్స్, దాని తర్వాత లవబుల్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఒక అద్భుతమైన కామిక్ టైమింగ్‌తో, ఒక చార్మ్‌తో అదంతా. యూనో బేసిక్‌గా ఒక మాయతో చార్మ్, అది తెలుగులో ఎట్టా చెప్పాలో నాకు తెలీదు గానీ అందుకే నేను చెప్తున్నా. బట్ అది ఈ సినిమాలో వాళ్ళు ఎక్కువగా వాడరు. ఆ కలకత్తా పోర్షన్ ఏదో ఒకటి ఉంటది. బట్ ఇది చాలా అది చాలా తక్కువగా ఉంటది. అంటే ఓయ్ అరే! ఇదేరా మన 'వెంకీ' గారి పెర్ఫార్మన్స్, ఆ కామిక్ టైమింగు, బేసిక్‌గా ఆ హుషారు, నటించే కొద్దీ బేసిక్‌గా. సో, అది కొంచెం సీరియస్‌గా ఉండడం వలన నాకు పెద్దగా అంతగా ఏమి అనిపియలేదు. బట్ ఒక ముక్కలో చెప్పాలంటే ఏదంతా చెప్పుకుండగా 'వెంకీ' గారు చాలా బావున్నారు ఈ సినిమాలో. బట్ జస్ట్ ఇది కొంచెం ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ మొత్తం సీరియస్‌గా ఉన్నారు కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా ఫీల్ అవుతది తప్ప అది అంతే. సో, యాహ్! ఈ సినిమాలో 'వెంకటేష్' గారి తర్వాత ఎవరైనా హైలైట్ అంటే అన్‌డౌటెడ్‌లీ ఐకానిక్ ఉండే ఒక క్యారెక్టర్, వన్ అండ్ ఓన్లీ వేణుమాధవ్ గారు, 'టైగర్ శెట్టి'. అసలు ఈ క్యారెక్టర్ అయితే పగల్బడి నవ్వుకుంటావురా! ఇది ఒక క్లాసిక్ క్యారెక్టర్. ఏదంటే ప్రెజెంట్‌లో ఎన్ని లైక్ మీమ్సే. ఓకే. ఇది ఒక ఐకానిక్ కామెడీ ట్రాక్. అండ్ దెన్ మరొక్కసారి 'వివి వినాయక్' గారి సినిమాల్లో ఒక హైలైట్ ఏమైనా ఉందంటే అది యాక్చువల్లీ ఒక వేణుమాధవ్ గారికి కామెడీ ట్రాక్. అండ్ ఇంకోటేందంటే స్టార్టింగ్ మన 'దిల్' సినిమా నుండి అండ్ దెన్ ఆల్ ది వే అప్ అండ్ ఈవెన్ ఇన్ 'నాయక్'. అంటే 'నాయక్' అంత పెద్దగా ఉండదనుకో. జస్ట్ ఒక సీన్ ఉంటది థియేటర్‌లో. ఆయన అన్ని సినిమాల్లో అంటే ఇప్పుడేందంటే కొన్ని డైరెక్టర్, కమెడియన్ కాంబినేషన్స్ ఉంటాయి. సో, 'త్రివిక్రమ్' గారు అండ్ శ్రీను వైట్ల గారు, బ్రహ్మానందం గారు, ఆళ్ళ గారు, పూరి జగన్నాథ్ గారు. అలాగే మన వేణుమాధవ్ గారికి ఇప్పుడు నువ్వు ఎవడైనా అడిగితే వేణుమాధవ్ గారి మోస్ట్ ఐకానిక్ రోల్స్ ఏ సినిమాలో ఉన్నాయంటే అంటే వన్ ఆఫ్ దెమ్ డెఫినైట్‌లీ 'మాస్'. బట్ ఆయన మోస్ట్ ఐకానిక్ అండ్ నోటబుల్ రోల్స్ ఏంటంటే డెఫినెట్‌లీ 'రాజమౌళి' గారి సినిమాలో, బట్ అన్నిట్లికంటే 'వి వినాయక్' గారి సినిమాలో. సో నాకు యాహ్! నాకదే అనిపిస్తది. 'తెలంగాణ శకుంతలతో' ఆ ట్రాక్ ఏదైతుందో అది టూ ఫన్నీ. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ నా ఫేవరెట్ డైలాగ్ ఏంటంటే, "హా! ఏంది షాక్ అయ్యావా?" అది మొత్తం ఉంటది కదా! అందులో హైలైట్ ఏందంటే వాడు డబ్బులు కట్టలేక జీవితం ఏం హాలతయిపోయింది, ఆ డైలాగ్ గూడా ఉంటది గదా! వాడొస్తాడు. అది వాడేం చేసినాడంటే వాడు టార్చర్ భరించలేక వాడు బర్రెలని అమ్మేస్తాడు. వాడు అమ్మిన తర్వాత వాడు పబ్‌కెళ్తాడు. 2, 3 నడుములు పట్టుకుంటాడు. దాని తర్వాత ఒక పెద్ద నడుమొస్తది. ఆడు చూస్తాడు. అమ్మాయి దాని తర్వాత తెలంగాణ శకుంతల గారొస్తారు. ఒకటే అడుగుతది. బర్రెలు ఏడున్నాయిరా అంటే ఆడేదో చెప్తాడు. అమ్మేసానక్క అన్నాడు చెప్తాడు. అంతే ఆడయిపోయాడంతే. ఇప్పుడిగ అన్నిటికంటే హైలైట్ ఏందంటే మీరు ప్రతి సీన్‌లో గమనించారంటే లక్ష్మిని హౌలాగాడు చేయడానికి వాడు ప్రతిసారి ప్రయత్నం చేస్తాడు. అన్ని సార్లు వాడు ఫెయిల్ అవుతాడు. ఫస్ట్ కబడ్డీ మ్యాచ్‌కొస్తాడు.
అరే! ఈయన ఏం చేసినాడంటే వాడు సైకిల్ చైన్ పట్టుకుంటాడు. మన 'శివ' సినిమాలో సింపుల్‌గా వెంకీ గారు ఏం చేసినాడంటే ఒక చేత్తో ఆ సైకిల్ చైను వాడు అది బేసిక్‌లీ వాడు తీస్తాడనమాట. సో, అది అంటే అది వాడు డిస్మాంటిల్ చేస్తాడు బేసిక్‌గా. యాహ్! 'టైగర్ సత్తి' అయితే అమ్మ! ఈ సినిమాకి హైలైట్ అయితే అదేరా బాబు. దాని తర్వాత 'నాయనతార' గారు చాలా బావుంది. ఆమె చాలా మంచిగా జేషింది. ఎందుకంటే ఆ 2 సీన్‌లుంటాయి గదా! వాడు ఫోను జేసినప్పుడు ఒక భయం, దాని తర్వాత ఒక మనిషికుండే ఒక యాంగ్జైటీ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ జేసింది. అండ్ దెన్ యాక్చువల్లీ ఆమె నటించే విధానం బేసిక్‌గా అంటే ఈ సినిమాలో నీకనిపిస్తది. బట్ డెఫినైట్‌లీ ఈ అమ్మాయిలో చాలా టాలెంట్ ఉంది. అండ్ డెఫినైట్‌లీ ఈ ఈమె ఒక లేడీ సూపర్ స్టార్ అవుతదనేది ఈ ఒక్క సినిమాతోనే నీకు అంటే ఈ ఒక్క సినిమాతో నువ్వు తెలుసుకోవచ్చు అని నేను చెప్పట్లేదు. కానీ నీకొక ఐడియా వస్తది బేసిక్‌గా. ఆ 'చార్మి' గారైతే అంటే ఆమెకు పెద్దగా రోల్ ఏం లేదు. ఆమె రోల్ ఏంటంటే లక్ష్మి గాడి గురించి మనం కన్నులు కన్నామా అంతే. క యూ నో క లక్ష్మి గాడు కల్లోకొచ్చాడు. మనం మనం డ్రీమ్ జేసాం. అంతే. అది తప్ప ఇంకేం లేదు. రాజీవ్ కనకాల గారు, శర్వానంద్ గారు నేను నిజం చెప్తానండి. నాకంత కన్విన్సింగ్‌గా అనిపియలే. ఈ మొత్తం రీవాచ్‌లో యంగర్ బ్రదర్స్ వాళ్ళ బాధ్యత లేని పోరంబోకులు అట్లాగా. మేబీ ఆ రైటింగ్ పరంగా అది అట్లా నేనది కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే టైమ్‌తో కొద్దీ ఆ రైటింగ్ తేలిపోయింది బేసిక్‌గా. దాని తర్వాత 'సునీల్' గారు హిల్లేరియస్ అండి. హిల్లేరియస్. 'దిస్ ఈజ్ వై వి లవ్ సునీల్' గారు. యాక్చువల్లీ ఈ సినిమాలో మోస్ట్ ఎంపథెటిక్ క్యారెక్టర్. అంటే బెస్ట్ క్యారెక్టర్ ఏమో 'టైగర్ సత్య'ని పక్కన పెట్టు, 'లక్ష్మిని' పక్కన పెట్టు. ఈయనే అసలు క్లైమాక్స్‌లో ఇచ్చే ఎలివేషను అది టూ ఫన్నీ అసలు. అండ్ దెన్ యాక్చువల్లీ నీకు యాక్చువల్లీ చప్పలు కొట్టాలనిపిస్తది. ఎందుకంటే చుట్టూ ఉన్నది హౌలగాళ్ళు. వాళ్ళందరిని లక్ష్మిని అవమానం చేస్తారు. ఈయనొక్కరికే ఆయన గొప్పతనం అర్థం చేసుకొని దాని తర్వాత చెప్తాడు. ఒరేయ్! నాకు విషయం అర్థం కాదురా! మీ అన్నయ్య ఎంత జేసినాడు మీరు లేకపోతే మీరు నడి రోడ్‌లో ఉండి "అరే యాయిస్ పుల్లాయిస్" అని మీరు అడగాల్సిన ఒక పరిస్థితి వచ్చిందని జెప్పి నేనది పగలబడి నవ్వుకున్నాను గానీ, బట్ యాక్చువల్లీ ఈ సినిమాల్లో ఎవడికైనా 'లక్ష్మి' గురించి ఎలవైన బెస్ట్ ఎలివేషన్స్ ఇచ్చారంటే అది మన సునీల్ గారి క్యారెక్టర్. సో, ఆయన చాలా బాగా జేశారు. 'సాయి షిందే' గారు అండ్ 'ప్రదీప్ రావత్' గారు యాస్ ద విలన్స్ నేను బల్లగుద్ది చెప్తానండి. ఇంతకంటే యూజ్‌లెస్ ఒక విలన్ డూయో అంటే పనికిరాని విలన్ డూయో అంటే 2 విలన్స్ నా జీవితంలో నేను చూడలే. ఎందుకంటే సినిమా మొత్తం వాళ్ళేం జేయలేదు. వాళ్ళే వాళ్ళేమి జేయర్రా! నిజం జెప్తున్నా. ఒకడొస్తాడు. ఆడేదో మాట్లాడతాడు. దాని తర్వాత ఇంకేదో జరుగుతది. ఓకే. దాని తర్వాత 'ప్రదీప్ రావత్' గారు నటించిన తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాడు గూడా ఏది జేయడు. వాడు బేసిక్‌గా ఒక సైకోగా నటిస్తాడు. అంటే వాడు చాలా కన్విన్సింగ్‌గా జేసాడు ఒక సైకోగా. కానీ ఆడేమన్నా లైక్ యాక్టింగ్ జేశాడంటే ఏం లేదు. ఆడేం జేసినాడంటే కళ్ళు వాడు ఇలా పెడతాడు. జస్ట్ కళ్ళు పెద్దగా జేసాడు. అంతే. ప్రతి షాట్‌లో అదే. ఆడ కెమెరా వంక వాడు జూసి అంతే సార్ కళ్ళు ఇట్లా పెద్దగా పెట్టు. సార్ ఇట్లా కళ్ళు పెద్దగా పెట్టు అనేది వాడట్లా చేసాడు బేసిక్‌గా. దాని తర్వాత ఈ సినిమాలో 'ఎల్‌బి శ్రీరామ్' గారుంటారు. ఈయన ఈ సినిమాల్లో అంటే బేసిక్‌గా ప్రతి సినిమాల్లో ఒక ఎమోషనల్ క్యారెక్టర్ ఉంటదిరా. ఓకే. ఆ ఎమోషనల్ క్యారెక్టర్‌తో నువ్వు స్టోరీతో కనెక్ట్ అవుతావు. అండ్ 'ఎల్‌బి శ్రీరామ్' గారు ఈదర్ ఆ ఎమోషనల్ క్యారెక్టర్ అయ్యుంటారు. లేకపోతే ఒక హైప్ మ్యాన్. అంటే ఎలివేషన్ ఇచ్చేవాడుంటాడు గదా! సో, ఎలివేషన్ ఇచ్చేవారు ఆహ్, ఆహ్, మన 'ఎల్‌బి శ్రీరామ్' గారు బేసిక్‌గా. సో, ఆయన ఆయనెప్పుడూ ఇట్స్ ఆల్‌వేస్ ఎ ట్రీట్ టు వాచ్ అంత లెజెండ్ స్క్రీన్ మీద చూడడం ఇట్స్ ఆల్‌వేస్ ఎ ట్రీట్. బట్ అంటే స్టోరీ పరంగా ఇది పని చేసింది. కానీ ఈసారి ఆ ఎమోషన్ ఏదైతే ఉందో నేను అస్సలు ఫీల్ అవ్వలేదు. సో, యాహ్! సుధా గారు చాలా బాగున్నారు. ఆయన ఒక్క నిమిషం అండి. సో, 'సుధ' గారి గురించి నేను చెప్తున్నా గదా! ఆమె చాలా బాగున్నారు. ఆమె చాలా చిన్న రోల్ ఉంటది. దాని తర్వాత 'సత్యప్రకాష్' గారు కూడా ఒక ఒక అంటే ఈ సినిమాలో ఎవరైనా ఒక లైక్ ఒక విలన్ ఉన్నారంటే అది ఆయనే. ఎందుకంటే ఆ సీన్ ఆయన చేసే విలన్ ఈ సినిమాలో పేలిందనేది నాకట్లా అనిపించింది. దాని తర్వాత ఈ సినిమాలో చాలా మందుంటారండి. 'రంగనాథ్' గారు వి మిస్ యూ సార్. దాని తర్వాత ఈ సినిమాలో లక్ష్మిగా నటించిన చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా బాగున్నారు. సో, యాహ్! ఈ కాస్టింగ్ సంగతానికొస్తే అందరూ చాలా మంచిగా చేశారు. బట్ యాహ్! సో, ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే
చెప్పడానికి చాలా ఉందండి. సో, నేను ట్రై చేస్తా. బట్ ఇప్పటికే చాలా సేపయింది. సో, బట్ మనం కంటిన్యూ చేద్దాం. ఐ నో ఎపిసోడ్ ఇంత దరిద్రంగా వస్తదనేది నేనెప్పుడు అనుకోలేదు. నేను ఎందుకింత స్ట్రగుల్ అవుతున్నానంటే నాకు తెలీదు గానీ, బట్ యాహ్! ట్రై చేసాం. ఐయామ్ సారీ. సో, మన నిజాయితీగా మాట్లాడాలంటే ఇది నా మంచి మిత్రుడు ఆహ్, ప్రణవ్‌కి గూడా నేనిదే చెప్పాను. ఏందంటే, అరే! నాకొక్కడికే అనిపించిందా? లేకపోతే ఇంకెవరికైనా అనిపించింది ఏంటంటే, ఇది లిటరల్లీ మన 'చిరంజీవి' గారి 'అన్నయ్య' సినిమా ఏదైతే ఉందో, ఆ సినిమా ఆ సినిమా నుండి హీరో మార్చితే బేసిక్‌గా నువ్వు 'అన్నయ్య' సినిమా వెంకటేష్‌తో తీస్తే అదే 'లక్ష్మి' సినిమా. లిటరల్లీ అదేరా. ఏందంటే ఓకే. ఆ 2 సినిమాలకి తేడా ఏంటో నేను చెప్తా. 'అన్నయ్య' సినిమా అంటే మేము ఆల్రెడీ రివ్యూ చేసాం. మీకు కావాలంటే మీరు వినొచ్చు. 'అన్నయ్య' సినిమా ఏం చేసిందంటే, చిరంజీవి గారికి, సౌందర్య గారి మీద ఆ రిలేషన్‌షిప్ ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేసి, దాని చుట్టూగా ఆ ఎమోషన్‌తో దాని తర్వాత ఆ బ్రదర్స్ సెంటిమెంట్‌తో అదంతా వాళ్ళు అది మొత్తం ఆహ్, వాళ్ళక్కడ ప్లాన్ చేశారు బేసిక్‌గా. ఓకే. ఆ మొత్తం సినిమా అదే రన్ అయ్యి 'చిరు' గారు కామిక్ టైమింగ్ ఆ లైన్ మీద మొత్తం వాడు రన్ చేశాడు. ఈ సినిమాలో అండ్ దెన్ ఆ సినిమా లాస్ట్‌లో శరత్ కుమార్ గారొచ్చి శరత్ కుమార్ గారు గాదు. మన శరత్ బాబు గారొచ్చి ఆయన ఒక ప్లాట్ పాయింట్ ఉంటది లాస్ట్‌లో ఒక విలన్‌గా. అది ఏందంటే వాడి తమ్ముడిని వాడు చంపాడు కాబట్టి వాడు వాడి తమ్ముల మీద వాడికి ఎర్రేసి చిరంజీవి మీద రివెంజ్ తీసుకోవడానికి మన శరత్ బాబు చేసాడనమాట. ఈ సినిమాలో ఏంటంటే ఆ మొత్తం సౌందర్య గారి పాత్రని లేపేసి అక్కడేందంటే సింపుల్‌గా చెప్తానురా బాబు. అన్నయ్య సినిమాలో 2 తమ్ముళ్ళు, 2 చెల్లెలతో ఉంటే అది కాకుండా వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసి ఓకే. ఆ రె ఆ 2 చెల్లెలు, 2 తమ్ముళ్ళు వాళ్ళు ఒకే ఫ్యామిలీలో ఇరికించారు ఈ సినిమాలో. అందులో ఒక అమ్మగారు క్యారెక్టర్ పెడతారు. ఏందంటే అన్నయ్య సినిమాలో వాళ్ళకి ఎవరు లేరు. వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళకుండేదే ఒక అన్నయ్య. బట్ సేమ్ వాడే వాడి కుటుంబానికి పెద్ద కొడుకు. సో, ఈ సినిమా ఏంటంటే ఆ శరత్ కుమార్ ఏందిరా బాబు! అందుకే నేనిక్కడ రాసాను. అదే నా ప్రాబ్లమ్. ఆ శరత్ బాబు ప్లాట్ పాయింట్ తీసుకొని అది మొత్తం ఒక ఫుల్ సినిమాలోకి తీస్తే ఓకే. అది బేసిక్‌లీ 'లక్ష్మి' మూవీ. దాని తర్వాత 'చిరు' గారు 'వెంకి' గారితో రిప్లేస్ చేసి, 'రవితేజ' గారు, 'వెంకట్' గారు, మన 'రాజీవ్ కనకాల' గారు, 'శర్వానంద్' గారితో రిప్లేస్ చేసి దాని తర్వాత ఇదే చెప్పుదా దాని తర్వాత అమ్మ, నాన్న యాడ్ జేసి అంతే ఈ సినిమా. ఓకే. ప్లాట్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా పాయింట్ సేమ్ ఏందంటే ఒక పెద్ద కొడుకు వాడి కుటుంబాన్ని వాడు కాపాడాలి. అండ్ దెన్ వాడికిష్టం ఉన్న వాళ్ళేందంటే కొన్ని ఎక్స్‌టర్నల్ ఫోర్సెస్ దాని వలన వాడు కాపాడాలి. అన్నయ్య సినిమాలో ఏంటి కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ అదేంటంటే సో, మన సౌందర్య గారికి ఉండే డౌట్‌లు ఏదైతే ఉన్నాయో, రెండోదేంటంటే శరత్ బాబు గారి నుండి. ఈ సినిమాలో ఏంటి 2 ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ క్లియర్. ఆ ఎక్స్‌టర్నల్ ఫోర్సెస్ ఏంటంటే, ఒకటి 'సయ్యద్ జిషిందే' గారు, ఇంకోటి 'ప్రదీప్ రావత్' గారు. సినిమాలో 2 విలన్స్ అంతే. ఓకే. సో, ఈ సినిమా రీవాచ్ చేసే కొద్దీ నాకెట్లా అనిపించిందంటే, ఈ సినిమాలో ప్రాబ్లమ్ ఏంటంటే, వాళ్ళన్నీ మిక్స్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అండ్ అది అది పండలేదని నాకనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో ఒక రొమాంటిక్ ట్రాక్ ఉంటది. 'వెంకీ' గారికి, 'నానితార' గారికి మధ్య. బట్ అది యాక్చువల్లీ ఆల్‌మోస్ట్ లైక్ ఒక స్టాకింగ్‌గా, ఒక ఫోర్స్‌ఫుల్‌గా నాకనిపించింది. ఏదో బలవంతం చేసినట్టు. నాకు రొమాన్స్‌లా అనిపియలేదు. సో, నాకట్లా అనిపించింది. అది మొత్తం పోర్షన్‌లో అసలు వీడెందుకు కలకత్తాకొచ్చాడు అని నాకు డౌటొచ్చినప్పుడు, 'వెంకీ' గారు ఒక ఆవరాలా కనిపిస్తార్రా ఈ సినిమాలో. చెప్తున్నా గదా! ఆ మొత్తం కలకత్తా పోర్షన్‌లో అసలు వీడెక్కడ ఏం తర్వాత నీకు తెలుస్తది వాడు అత్తగారి కోసం వచ్చాడని. కానీ ఆ మొత్తం టైంలో అదుంటది. బట్ యాక్చువల్లీ ఒక ఫ్రెష్ ఫీల్ వస్తది. ఏందంటే ఇదే ఫ్లాష్ బ్యాక్ నువ్వు హైదరాబాద్‌లో పెడితే అరే! ఏంట్రా ఇది మరి రొటీన్‌గా ఉందని చెప్పి వాడు కలకత్తాలో పెట్టాడు కాబట్టి నీకు బేసిక్‌గా ఒక ఫ్రెష్ ఫీల్ వస్తది. ఏందంటే నాకు గుర్తున్నంత వరకు చూడాలని ఉంది తర్వాత ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమా మెయిన్ స్ట్రీమ్ తెలుగు మూవీ కలకత్తాలో జరిగేదేంటంటే ఖచ్చితంగా ఖచ్చితంగా 'లక్ష్మి' సినిమానే. ఓకే.
దాని తర్వాత ఈ సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటది. బేసిక్‌గా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి. అండ్ ఇంకోటేందంటే వెంకీ గారికుండే ఒక ఇమేజ్ ఏదైతే ఉందో అది వాళ్ళు పెట్టడానికి వాళ్ళు పెట్టారు. కానీ ఆ ఎమోషన్ నాకేం కనిపియలేదురా. అదే చెప్తున్నా. ఈ సినిమాలో ఎమోషన్ కనెక్ట్ మిస్సింగు. దాని తర్వాత ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో ఏంటి అనేది కేవలం ఎస్పెషల్లీ వెంకటేష్ గారి సినిమాల్లోనే జరుగుతది. ఏందంటే వెంకటేష్ గారు ఆయన సినిమాలో ఆయన మీద ఎంత అవమానం చేసినా అంటే అంత అవమానం చేస్తారు. తిడతారు. తిండి తిప్పులు మానేసి వేరే పనులని నువ్వు పనులు చేయని వాళ్ళు బేసిక్‌గా అవమానం హీరోకి. సో, ఈ సినిమాలో గూడా అంతే. సెకండ్ హాఫ్‌లో వాడొచ్చి ఫ్యాక్టరీకి వస్తారు. వాడి అన్న తమ్ముళ్ళు వాడేమి వాళ్ళు చూడకుండే చూడరు. అరే! వీడు మా అన్నయ్య అని జెప్పి. అంటే బేసిక్‌గా వాడు మా అన్నయ్య అనేది వాళ్ళకస్సలు ఆహ్, ఏంటిది వాళ్ళకి ఆ ఎమోషనే లేదు ఆళ్ళకి. ఓకే. సో, అదంతా జరిగే కొద్దీ బేసిక్‌గా నీకేం ఫీల్ అవ్వదు. కానీ 'రాజా' సినిమాలో అయితే యమ్మ నువ్వు కత్తి పట్టుకొని ఆళ్ళందరికి చెప్పాలనిపించేది. ఒరేయ్! మా రాజాకి ఇటువంటి అన్యాయం చేస్తార్రా మీరు అని చెప్పి. సో, 'రాజా' సినిమాలో పనిచేసే ఆ ఎమోషన్ అది నువ్వు ఫీల్ అయ్యే ఆ ఎమోషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా 'లక్ష్మి' సినిమాలో ఏం లేదురా. ఓకే. సో, ఈ సినిమాలో పాయింట్ ఏంటంటే, లక్ష్మి అనే ఒక క్యారెక్టర్ వాడు డ్యాడీకున్న ఒక పేరు అది నిలబెట్టాలని జెప్పి, వాడి ఫ్యామిలీని కూడా కలిసుండాలని జెప్పి వాడు బయలుదేరుతాడు. కానీ, ఈ పాయింట్ ఏదైతే ఉందో నేను సినిమా జూసే కొద్దీ నేను కనెక్ట్ అవ్వలేదురా రివాచ్‌లో. అదే ఈ యాక్షన్ పార్ట్ ఏదైతే ఉందో వాళ్ళు బెట్టారు. ఏందంటే, ఈ మొత్తం కలకత్తా ఫ్లాష్ బ్యాక్ అదంతా. అదే అది ఈ విలన్ని ఇంత వరస్ట్‌గా ఉండడం వలన నాకేం అనిపియలేదు. అంటే 'సైజు షిందే' అనే ఒక విలను వాడేదో ఇంటెలిజెంట్‌గా అరే! నేనేదో మైండ్ గేమ్‌లు వాడుతున్నా, వీడి ఫ్యామిలీని విడదీయడానికి వాడనుకుంటాడు. ఏమి జరగదురా. ఏమి అంటే ఏమి జరగదు. చెప్తున్నా గదా! ఏ ఏం జరగదు. అండ్ దెన్ ఆయన యూజ్‌లెస్ అంటే 'ప్రదీప్ రావత్తు' దాని తర్వాత వాడి తమ్ముడు అంతకంటే యూజ్‌లెస్ ఈ సినిమాలో. ఓకే. సో, ఒక ముక్కలో ఈ సినిమా జూసి నాకేమర్థమైందంటే, ఈ సినిమా అందరికి ఎక్కేలాగా తీయాలనేదే వాళ్ళు సినిమా తీశారు. అండ్ అది వర్కౌట్ అయింది. ఎందుకంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సంక్రాంతి 2006 వచ్చినప్పుడు. కానీ ఆల్‌మోస్ట్ 18 ఇయర్స్ తర్వాత బేసిక్‌గా ఈ సినిమా రైటింగ్ ఏదైతే ఉందో అది మొత్తం తేలిపోయింది. ఇది బేసిక్‌గా ఈ సినిమా నువ్వు 'తులసి' సినిమాకి కంపేర్ చేస్తే 'తులసి' సినిమా దీనికంటే బెటర్ అని నేను చెప్తా. ఎందుకంటే ఆ సినిమా వచ్చి 15 ఇయర్స్ అయినా సరే, ఆ సినిమాలో విపరీతమైన ఒక ఎమోషన్ ఉంటది. కొన్ని సీన్ ఒకటి ఇంకా ఇంకా అట్లానే పేలుతాయి. ఈ సినిమాలో నాకైతే ఒక్క సీన్ కూడా పేలలేదు. నేనేమైనా ఒక సీన్‌కి కనెక్ట్ అయ్యానంటే అది ఒకే ఒక సీను. అండ్ ఆ సీన్ ఏంటంటే మన అది మొత్తం ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్తారు కదా! మన 'వెంకీ' గారు అసలు నువ్వు నేను ఒక అనాథ అని చెప్పి. అప్పుడు నేను కొంచెం ఫీల్ అయ్యాను గానీ, సినిమా మొత్తం నాకా ఎమోషనల్ కనెక్టు నాకేం అనిపియలేదు. సినిమా రివాజ్ చేసే కొద్దీ. ఓకే. సో, సినిమాలో ఏం పని చేసిందంటే 'వెంకీ' గారి ఇంట్రో అది అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్ మన 'మణిశర్మ' బీజీఎంతో ఇంటర్వల్ ఫ్లాష్ బ్యాక్ రివీల్ ఇందాకడ చెప్పినట్టు. ఎమోషనల్ సీన్ ఏమైనా పండిందంటే అదొకటే. సెకండ్ హాఫ్ ఒక వార్నింగ్ సీన్ ఉంటది. అదే సినిమా ఓపెన్ అవుతది. ల్యాండ్ వార్నింగ్ సీను. వాడొస్తాడు స్లో మోషన్‌లో బీజీఎం వస్తది. ఎలివేషన్ ఇవ్వడానికి ఫైట్ ఉంటది. సో, అది గూడా పండింది. దాని తర్వాత కలకత్తా రోడ్ ఫైట్, నడి రోడ్‌లో ఫైటు. అది ఆఫ్‌కోర్స్ సినిమాలో బెస్ట్ సీను. ఆహ్, హ్మ్. ఎందుకంటే అది నీకొక హై ఇస్తది బేసిక్‌గా. నీకొక ఒక కిక్ ఇస్తది బేసిక్‌గా ఆ సీన్. సో, అవి బావుంటాయి. దాని తర్వాత వేణుమాధవ్ గారి కామెడీ ట్రాకు, బ్రహ్మానందం గారి కామెడీ ట్రాకు అవి కూడా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొవైడ్ చేస్తది. అలాంగ్ విత్ మన సునీల్ గారు. అండ్ దెన్ ఇయన్నీ పక్కన పెడితే నేను సినిమాలో కనెక్ట్ అయ్యానా లేదా అనేది నేను ఒకటే చెప్తానండి. నాకు సినిమాలో ఎక్కడ బోర్ కొట్టలేదు. అంటే సినిమా అట్లా ఎళ్తూనే ఉంటది. పేసింగ్ అనేది చాలా బావుంటది. కానీ అంతకంటే నేనేమైనా ఫీల్ అయ్యానా? లేకపోతే నాకేమైనా ఒక ఎమోషన్ కలిగిందంటే ఐ థింక్ దానివల్లనే నేను సినిమాలో డిసప్పాయింట్ అయ్యాను తప్ప, నీకు సినిమాల్లో నీకెక్కడ బోర్ కొట్టదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇందాకడ చెప్పినట్టు ఆ కనెక్ట్ ఏదైతే ఉందో నాకు ఫస్ట్ టైమ్ ఇచ్చేది నాకు ఈ రివాచ్‌లో నాకేం కనిపియలేదు. సో ఏందంటే ఈ సినిమా ఒక ముక్కలో చెప్పాలంటే, బికాజ్ ఈ సినిమా స్క్రిప్ట్‌లో
అంటే ఈ రైటింగ్ పరంగా ఇన్ని సంవత్సరాల తర్వాత చక్కగా తేలిపోయింది కాబట్టి, ఇది పూర్తిగా ఒక వినాయక్ గారి సినిమా గాదు. అట్ ద సేమ్ టైమ్ పూర్తిగా ఒక వెంకటేష్ గారి సినిమా గాదు. ఎక్కడో మధ్యలో ఇరుక్కుని ఏ ఏంటో అని నీకొక ఫీలింగ్ ఇస్తదనమాట ఈ సినిమా. సో, మొత్తానికి డైరెక్షన్ బై మన 'వివి వినాయక్' గారు. అంటే ఇట్స్ ఇట్స్ ఓకే అని జెప్తా. ఎందుకంటే సినిమాల్లో కొన్ని చాలా మంచి సీన్స్ ఉన్నాయి. ఇందాకడ చెప్పా గదా! ఏమైనా మంచి సీన్స్ ఉన్నాయంటే అవే ఉన్నాయి. కానీ రెస్ట్ ఆఫ్ ద సినిమాలో మిగతా సినిమాల్లో నీకేం హైగా అనిపించదు. కానీ 18 ఇయర్స్ క్రితం ఆయన తీసే సినిమా లైక్ అది మళ్ళీ ఆ ఫీలింగ్ నీకు ఇవ్వట్లేదంటే అది ఆయన ఫాల్ట్ కాదు. అది యాక్చువల్లీ రైటింగ్ ఫాల్ట్. సో, రైటింగ్ చక్కగా రైటింగ్ తేలిపోయింది కాబట్టి ఇది ఆయన తప్పేం లేదని నేను చెప్తా. ఎందుకంటే 'వివి వినాయక్' గారు వన్ ఆఫ్ ద ఏంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్ డైరెక్టర్స్ కదా! సో, హీ నోస్ ఆయనకు తెలుసు బేసిక్‌గా. సో, యాహ్! దట్ ఈస్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. సారీ నేను చాలా ఎక్కువ సేపు తీసుకున్నా గూడా. సో, ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే ఈ సినిమాకి ఆఫ్‌కోర్స్ పాటలు కొట్టినటువంటి 'రమణ గోగులకి' చాలా క్యాచీగా ఉంటాయండి. నాకు ఈ ఆల్బమ్ చాలా ఇష్టం. యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే 'లక్ష్మీ' పాటలు కూడా అండర్ రేటెడ్ అని నేను కూడా చెప్తా. ఎందుకంటే ఎందుకంటే ఎవడు పెద్దగా మాట్లాడడు. నేను నేను తిరిగే సర్కిల్స్‌లో లేకపోతే నేను చూసే సర్కిల్స్‌లో. సో, ఈ సినిమాల్లో 6 పాటలుంటాయి. ఫస్ట్ ఈస్ 'దగదగ' రిటెన్ బై విశ్వ గారు. 'తార తలుకు తార' రిటెన్ బై చంద్రబోస్ గారు. దాని తర్వాత సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ 'హే సత్యభామ రాయిలా అలచిందేలా నీ బాయ్ ఫ్రెండ్ నేనేగా' సంగ్ బై శంకర్ మహాదేవన్ గారు అండ్ సుధా గారు. సో, రిటెన్ బై చంద్రబోస్ గారు. దాని తర్వాత 'అమ్మాయి ఆంధ్ర మిర్చి' అండ్ 'నేను పుట్టింది నీ కోసమే లక్ష్మీ బావ లక్ష్మీ బావ నీతో పెళ్ళంట' సో, మొత్తం ఉంటది గదా! సో, ఆ 2 పాటలు రాసేది 'అమ్మాయి ఆంధ్ర మిర్చి' అండ్ 'నేను పుట్టింది నీకోసమే' రిటెన్ బై కులశేఖర్ గారు. సో, మరొకసారి 'దగదగ' రాసేది విశ్వ గారు, 'తార తలకు తార' అండ్ 'హే సత్యభామ' రాసింది చంద్రబోస్ గారు. అండ్ దెన్ 'అమ్మాయి ఆంధ్ర మిర్చి' అండ్ 'నేను పుట్టింది నీకోసమే' రిటెన్ బై మన కులశేఖర్ గారు. సో, యాహ్! దట్ ఈస్ ద మ్యూజిక్. దెన్ ఇంకోటి ఒక రీమిక్స్ ఉంటది. 'హే సత్యభామ' రీమిక్స్ ఉంటది. సేమ్ అది మన చంద్రబోస్ గారు రాసారు గాబట్టి అది కూడా ఆయన అకౌంట్‌లో పడతది బేసిక్‌గా. సో, యాహ్! బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బై మనీష్ శర్మ గారు. అంటే ఇట్స్ ఓకే అండి. నీకు సినిమాలో ఒకటే బీజీఎం ఉంటది. 'లక్ష్మి లక్ష్మి' టీడీడీ టీడీడీ లక్ష్మి లక్ష్మి అది మొత్తం ఉంటది గదా! సో, అదొకటే నడుస్తుంది సినిమా మొత్తం. బట్ యాక్చువల్లీ అది సీన్‌కి అంటే సీన్‌కి తగ్గట్టుగా వాళ్ళు కరెక్ట్‌గా వాడతారు. సో, అది యాహ్! చాలా మంచిగా కనిపిస్తది. అండ్ ఆఫ్‌కోర్స్ ఇంట్రోలో అది పర్ఫెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా అది వర్కౌట్ అయింది. సినిమాటోగ్రఫీ బై 'చూడకే నాయుడు' గారు. అంటే మొట్టమొదటిసారి చెప్తున్నానండి. ఆహ్, అంటే ఇది సినిమాటోగ్రఫీ వలన లేకపోతే ఎడిటింగ్ వలన నాకు తెలీదు గానీ, ఈ సినిమాటోగ్రఫీ బాలేదు. నేను నేను ఫస్ట్ టైమ్ చెప్తున్నా ఏదైనా బాలేదు అని. ఎందుకంటే ఈ సినిమాలో ఎన్ని షాట్లుంటాయంటే కెమెరా ఉంటది. దాని తర్వాత మన సీరియల్స్ లెక్క జున్ 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 అనే ఇట్లా వెళ్తూ ఉంటాయి. నాకర్థం కాదురా! ఎందుకురా అనవసరమైన జూమ్‌లు నాకర్థం కాదు. ఏ ఏదో అంటే చాలా ర్యాండమ్‌గా చాలా విచిత్రంగా ఇక్కడ జూమ్ పెట్టి, అక్కడ జూమ్ పెట్టి, ఇక్కడ జూమ్ పెట్టి అంటే ఒక చూసే ప్రేక్షకుడికి వాడికి సినిమా చూసినంత సేపు వాడికేం కావాలి? ఒక స్మూత్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ చూసే విధానం అది చాలా స్మూత్‌గా వెళ్ళాలనేదే వాడనుకుంటాడు. కానీ ఆడికి తలపోడు అంటే యూ నో ద వ ఎ ఎవరికైనా తలపోడు తెప్పిస్తే వాళ్ళేం జేస్తారు? ఆఫ్‌కోర్స్ వాళ్ళకి తిక్కలేస్తది గదా! సో, నాకదే అనిపిచ్చింది. అదే జెప్తా. ఈ సినిమాలో ఎడిటింగ్ అయినా, లేకపోతే కెమెరా వర్క్ అయినా నాకు నిజంగా తెలీదు గానీ, బోలెడన్ని షాట్లుంటాయండి. మీరు సరిగ్గా చూడండి ఈ సినిమాలో కొన్ని షాట్లుంటాయి. స్లో మోషన్ షాట్లు, లేకపోతే కొన్ని షాట్లుంటాయి. లిటరల్లీ కెమెరా ఇట్లా వెళ్తది. దాని తర్వాత మన సీరియల్స్ లెక్క జున్ 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 అని మారుస్తూ ఉంటది. ఎందుకురా నాకర్థం కాదు గానీ, ఇది వేరే విషయం. ఎడిటింగ్ మన 'గౌతమ్ రాజు' గారు బావుంది. కానీ ఇందాకడ స్టార్టింగ్‌లో చెప్పినట్టు వర్స్ట్‌గా ఉంటది. ఇన్ ద సెన్స్ ఆఫ్ సారీ. ఎడిటింగ్ బావుంటది. సాంగ్ ప్లేస్ ఉంటే వర్స్ట్. మీకు స్టార్టింగ్‌లో చెప్పినట్టు
వాళ్ళు సిట్యుయేషన్ పరంగా వాళ్ళు పాడగొట్టలేదు. పాటలు ముందు కొట్టి, ఆ పాటలకి వాళ్ళు సిట్యుయేషన్ డిజైన్ చేశారు. సో, ఈ సినిమాలో మీరు చూస్తే 5 పాటలు ఏదైతే ఉన్నాయో, అన్ని పాటలు డ్రీమ్స్ అన్నమాట. అన్ని పాటలు కలలు. లేకపోతే ఫ్యాంటసీలు బేసిక్‌గా. ఓకే. ఎందుకంటే ఫస్ట్ పాట 'దగ దగ' హీరో ఇంట్రో సాంగ్ ఎట్లా వస్తదంటే 'చార్మి' గారు బేసిక్‌లీ 'వెంకీ' గారి గురించి ఒక ఒక కలగంటది. దాని తర్వాత నెక్స్ట్ సీన్ చూస్తే 'దగ దగ మెరిసే రాణి హే నువ్వే మౌనలి' అని వస్తది. దాని తర్వాత మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 'అమ్మాయి ఆంధ్ర మిర్చి' వాళ్ళిద్దరు పెళ్ళికెళ్తే అప్పుడు ఆ పాట అప్పుడు ఆ పాటొస్తది. దాని తర్వాత ఫస్టు 'నాయనతార' ఇంట్రొడ్యూస్ అవుతది. బెడ్ మీద కోమా పేషెంట్‌గా. అప్పుడొచ్చి 'వెంకీ' గారు ఊహించుకొని అప్పుడు 'తార తలుకు తార' పాటొస్తది. ఓకే. అండ్ దెన్ ఆహ్, 'లక్ష్మీబావ' పాట అంటే ప్లేస్‌మెంట్ ఎంత వరస్ట్‌గుంటదంటే, ఒక ఫుల్ ఎమోషనల్ సీరియస్ సీన్ జరుగుతూనే ఉంటది. ఆడొచ్చి చెప్తాడు ఏందంటే, "వద్దు వసుంధర నువ్వు నా మరదలివి. నీకేమి కాదని" జెప్పి సింపుల్‌గా అమ్మాయి ఒక కొంచెం నవ్వుతది. కట్టుప్పన్న నెక్స్ట్ సీన్ తలైవా 'లక్ష్మీబావ' పాట. నేననుకున్నా ఎందుకురా చిరాకు తెప్పిస్తావు? కానీ సాంగ్ ప్లేస్‌మెంట్ పక్కన పెడితే ఎడిటింగ్ బావుంది. ఎందుకంటే నీకు సినిమాలో నీకెక్కడ బోర్ కొట్టదు. అండ్ సినిమాకి అద్భుతమైన పేసింగ్ ఉంటది. సో, దట్ ఈస్ అబౌట్ ది ఎడిటింగ్. ఆర్ట్ డైరెక్షన్ బై చిన్న గారు బావుంది. అంటే ఆ ఫ్యాక్టరీ సెట్ అంటే ఆ ఫ్యాక్టరీ వాళ్ళు సినిమా కోసం కట్టలేదు. వాళ్ళు ఏదో ఫ్యాక్టరీ తీసుకున్నారు గానీ, ఆ ఫ్యాక్టరీ మొత్తం సెటప్ బావుంది. పెద్ద పెద్ద బలిసినోళ్ళు హౌస్ సెట్లు ఏదైతే ఉన్నాయో ఆ రిచ్ హౌస్ సెట్స్ బావున్నాయి. అండ్ దెన్ పాటల్లో వాళ్ళేసే సాంగ్ సెట్లు అవి గూడా చాలా బాగున్నాయి. ఫైట్స్ బై విజయ్ మాస్టర్ ఎక్సలెంట్. ఎందుకంటే నేను బోలెడన్ని సార్లు జెప్పాను. నీ ఫేవరెట్ హీరో గుండాల్ని ఎరగదీస్తుంటే దానికుంటే దానికిచ్చే హై ఇంకోటి లేదు. అసలు ఎంత బావుందంటే అంత బావుంది. సో, యాహ్! 'వెంకీ' గారు రౌడీలు పిచ్చి కొట్టుడు కొడుతుంటే నీకేదో తెలియలేని ఒక ఆనందం. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ 'కలకత్తా నడి రోడ్డు' ఆ కత్తి ఫైట్ ఏదైతే ఉందో దీనమ్మ అదిచ్చే హై 'వెంకీ' గారు గుండగాల్ని నరుకుతుంటే అసలు యెయ్! యెయ్! అని నీకు చెప్పాలనిపిస్తది. సో, యాహ్! డైలాగ్స్ ఈ సినిమాలో యాక్చువల్లీ చాలా బాగున్నాయి. స్పెసిఫిక్‌గా వార్నింగ్ సీన్స్‌కి అండ్ 'వెంకీ' గారు మాస్ సీన్స్‌కి. కాస్ట్యూమ్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే అందరూ చాలా బలిసినోళ్ళ లెక్క వాళ్ళు మంచి 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 కాస్ట్‌లీ ఉన్న యేసుకొని ఉంటారు సినిమా మొత్తం. వీఎఫ్ఎక్స్ కార్టూన్ ఫైట్‌కి అండ్ ట్రాన్స్‌ఫార్మర్‌కి ఇది ఇట్స్ ఓకే. ఇట్స్ అంటే ఆ టైంకి అది బావుంది. ఇప్పుడు చూస్తే పెద్దగా ఏమి అనిపియదు. అండ్ దెన్ ఓవరాల్ ప్రొడక్షన్ వాల్యూస్ బై మన 'నల్లమలుపు బుజ్జి' గారు. ఓకే. లైక్ పెద్దగా లైక్ గొప్పగా చెప్పుకోవడానికి ఈ సినిమాల్లో ఏం ప్రొడక్షన్ వాల్యూస్ ఏం లేవు. సో, యాహ్! ఐడ్ గో విత్ థట్. సో, యాహ్! మొత్తానికి దీనికి ర్యాప్ చేయాలంటే బేసిక్‌గా ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ ఏందంటే, ఏజ్‌తో కొద్దీ ఈ సినిమా రైటింగ్ తేలిపోయింది. అండ్ అది అవ్వడం వలన సినిమాల్లో పెద్దగా ఆ ఎమోషనల్ కనెక్ట్ దొబ్బిందని నేను అనుకుంటున్నా. సో, 'లక్ష్మి' సినిమా ప్రెజెంట్ డేలో ఏమైనా హైలైట్‌లు ఉన్నాయంటే, 'వెంకీ' గారు అద్భుతమైన ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్, కొన్ని మంచి కామెడీ సీన్స్, దాని తర్వాత అద్భుతమైన ఫైట్‌లు అండ్ క్యాచీ సాంగ్స్‌తో ఈ సినిమాకుండే ఒక పాజిటివ్స్. కానీ అది తప్ప ఈ సినిమాలో ఇంకేం పని చేయలేదు. వీక్ విలనీ ఆహ్, యూ నో వి ఆహ్, ఇ ఆహ్, వీక్ విలనీ ఏం ఎమోషన్స్ లేవు. అండ్ బేసిక్‌గా 'లక్ష్మి' అనే సినిమా ప్రెజెంట్ డేలో ఒక నాకైతే బల్లగుద్ది చెప్పాలంటే ఒక బిలో యావరేజ్ మాస్ మూవీ ప్రెజెంట్ డేలో. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ థట్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. సారీ ఐ నో ఈ ఎపిసోడ్‌లో నేను కొంచెం తపన పడ్డాను. ఎందుకో నాకు తెలీదు గానీ మేబీ పనయిన తర్వాత నేను రికార్డ్ చేశాను కాబట్టి మేబీ అట్లా అవుతుంది. బట్ యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. టేక్ కేర్. హావ్ ఎ ఫాంటాస్టిక్ డే. విల్ సీ యూ ఆన్ ఫ్రైడే ఇన్ అవర్ నెక్స్ట్ ఎపిసోడ్. టేక్ కేర్. బై బై.